నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ సామాన్యుడికి ఎంత దగ్గరగా కనిపిస్తున్నా సోషల్ మీడియా వీటన్నిటి ద్వారా ఎంత బాగా తెలుస్తున్నా కూడా రాజకీయంలో జరిగే మార్పుల గురించి, రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తే ఇంకా ఎక్కడో చోట ఒక సందేహం కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎందుకు అలా తయారైపోయింది? యువత రాజకీయాల వైపు వెళ్ళడానికి ఎందుకు ఆసక్తి చూపించట్లేదు? నిజంగానే ఒకప్పటి రాజకీయ వ్యవస్థ ఇలానే ఉండేదా? ఇప్పుడు జరుగుతున్న మార్పు, ఇప్పుడు వచ్చినటువంటి ఈ మార్పు మంచికా చెడుకా? మనం వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు చాలాసార్లు చాలా విషయాల్లో చాలా బాగా అనాలిసిస్ చేసి చెప్పారు. మనం ప్రస్తుత రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల గురించి ఒకసారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. రాజకీయం అనగానే అసలు యువతలో ఒక రకమైనటువంటి ద్వేషభావం అనాలో లేకపోతే హేయభావం అనాలో తెలియదు, కానీ ఒక రకమైన దూరం ఏర్పడిపోయింది కదా సార్. అసలు దానికి కారణం ఏంటి? అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థని యువత ఎందుకు ఇష్టపడట్లేదు రావడానికి? అంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థలో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి లేదు ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి పోయి చూసుకున్నా ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో వాతావరణం ఇవాళ లేదు. ఆ రోజు రాజకీయ నాయకులు అంటే సేవాభావంతో రాజకీయాలకి వచ్చేవాళ్ళు. మనం ప్రజలకు సేవ చేయాలి అని. అతను అవినీతి చెయ్యాలని మాత్రం రాడు. అప్పట్లో సేవ చేయాలని వచ్చాడు. అలాగే ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించి ఉంటుందో ఇంత ఖర్చు పెట్టచ్చని, అందులో సగం కూడా పెట్టలేని పరిస్థితులు అప్పట్లో ఉండేటివి. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఒక బడ్జెట్ ఇంత అంటే దాంట్లో సగం కూడా వాళ్ళకు పెట్టలేని పరిస్థితుల్లో ఆ రోజు రాజకీయ నాయకులు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరిగి ఇంటింటికి పోయి ఓట్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి రాజకీయ నాయకులు రాను కాలక్రమేణా ఏమైపోయిందంటే, ఒకటి అప్పట్లో కేవలము జాతీయ రాజకీయ పార్టీలే ఉండేటివి, ప్రాంతీయ పార్టీలు ఉండేటివి కాదు. సరే రాను చట్టాలన్నీ మారిపోయాయి, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగింది. జాతీయ పార్టీల కంటే ఇవాళ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావము ఎందుకు ఎక్కువగా ఉంది? ఎందుకు ప్రాంతీయ పార్టీలను ప్రజలు దగ్గరికి తీస్తున్నారు అంటే, అందులో అవినీతి ప్రవేశించింది, కులము ప్రవేశించింది, స్వార్థము ప్రవేశించింది. అంటే మూడు వచ్చేసాయి అందులోకి. అవినీతి, కుల రాజకీయం, స్వార్థ రాజకీయం వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఏమైపోయింది? అరే మన కులస్తుడు ఓటేద్దాము అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఆలోచన విధానం మారింది ఓటర్స్లో కూడా. రెండోది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధో దేశ అభివృద్ధో లేకపోతే దేశ సమగ్రత గురించో జాతీయ భావాల గురించో ఇవాళ ప్రజలు ఆలోచించడంలే. నాకేమి చేశావు, వ్యక్తిగతంగా మా కుటుంబానికి నాకేం చేశావు, నాకేమి ఇచ్చావు, అదే నాకేం చేశావంటే నాకేమి ఇస్తావు, నాకేం చేస్తావు అనేటువంటి ఆలోచన పెరిగింది. ఇక ఏమో రాష్ట్రం ఏమైపోతే ఏమి, దేశం ఏమైతే ఏమి, ఇంటి ముందర కాలువలు లేకపోయినా, మురుగు కాలువలు, రోడ్ల మీద నీళ్లు పారుతున్నా ఇక్కడ రాజకీయ నాయకులు వీటిని ఎందుకు పట్టించుకోరు అని అడిగే వాళ్ళు లేరు. ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఏమిస్తావు అనే వాళ్ళే ఉన్నారు. ఎందుకు బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాల్సి వచ్చింది? అదే కారణం, ప్రజలు అలా ఆదరిస్తారు అని అనుకున్నారు. ఇక్కడ అంతేకాకుండా ఏమైపోయిందంటే, ఈ ప్రత్యేకించి అంటే ఇప్పుడు జాతీయ పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉంది ఒకప్పటి కంటే. రాజకీయాల్లోకి ఏదైనా చదువుకొని ప్రజాసేవ చేద్దాము అనేటువంటి విధానంలో ఉండే వ్యక్తులు వచ్చి అవగాహనతో రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా ప్రజలకు సేవ చేస్తారు అనుకుంటాం. ఇవాళ ఏమైపోయింది? డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కంపెనీలు నడిపేవాళ్ళు, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్లు మొత్తము ఇవాళ ఎవరిని
95% మంది వ్యాపారవేత్తలే కనిపిస్తారు మనకు రాజకీయాలు. ఏంటి, టికెట్ ఇవ్వడానికి పార్టీ ఫండ్ ఇవ్వాలా, టికెట్ వచ్చిన తర్వాత గెలవాలి అంటే డబ్బు ఖర్చు పెట్టాలి, గెలిచిన తర్వాత పదవులు కావాలంటే ఏ పదవి కావాలన్నా మళ్ళీ పార్టీ ఫండ్ ఇవ్వాలా. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడైనా ఉండిందా? పదవులు ఇవ్వాలంటే కూడా డబ్బులు ఇవ్వాలి. ఆఖరికి గెలిచిన ఓట్లతో మనకి ఒక పదవి కావాలి, ఓ మంత్రి పదవి కావాలని డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. పార్టీ ఫండ్ ఏమి ఇస్తావు, నువ్వు ఇంత ఇస్తావా అంత ఇస్తావా, ఇది ఇవాళ నడుస్తున్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నీతి పరులుగా ఎలా ఉంటారు? చాలామంది చూసాం కదా సోషల్ మీడియాలో, గెలిచి వచ్చినట్టు వాళ్ళు ఎవరో ప్రశ్న వేస్తే ఆఫ్ ది రికార్డు ఏదో ఓపెన్గానే చెప్పారు, నేను 10 కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చా, ఆ 10 కోట్లు నేను సంపాదించుకోకపోతే ఎట్లా, అంటే నేను మా కుటుంబ సభ్యులకు నేను అన్యాయం చేయమంటావా? సంపాదించుకుంటా, ఏమైనా దేశ సేవ చేయడానికి ఖర్చు పెట్టానా 10 కోట్లు, నేను సంపాదించుకుంటానా ఇష్టం. అంటే ఇప్పుడు రాజకీయం పూర్తిగా వ్యాపార ధోరణే కదా సార్ మీరు చెప్పిన దాని ప్రకారం, పక్కా కమర్షియల్. రెండోది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కూడా ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు లేవు, ఒక ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నట్టు భావిస్తున్నాయి అన్ని రకాల ప్రాంతీయ పార్టీ. అది ఒక ప్రైవేట్ కంపెనీ లాగా, ప్రభుత్వం అంటే ఓ ప్రైవేట్ కంపెనీ, అంటే మెల్లమెల్ల లాభ నష్టాలు చూసుకోవడం, మనం ఎంత ఖర్చు పెట్టాం ఎంత లాభం అలాగే నడుపుతున్నారు. 5 ఏళ్లలో మేము ఎంత సంపాదిస్తాం. రెండోది ఏమిటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళను ఎన్ని తిట్టాలో అన్ని తిడతారు, ఎన్ని విమర్శలు అన్ని చేస్తారు, తిరిగి వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకు మించిన అవే తప్పులు వీళ్ళు కూడా వేస్తారు. వాళ్ళు 100% చేసి 200% చేస్తున్నారు. ఏదైతే ఇది తప్పని చెప్పారో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇది పెరిగి మరీ చేస్తారు. ఏమయ్యా నువ్వు ఒకప్పుడు ఇలా చెప్పావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతున్నావని మీడియా సంస్థలు చెప్పినా లేదా సోషల్ మీడియాలో ఆ యొక్క వాళ్ళు మాట్లాడిన వాటినే ప్రసారం చేసినా ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేరు. పెట్టుకోని అంతే, ఏం చేయగలుగుతారు అనేటువంటి ధోరణిలో ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఏంది పార్టీ ఫిరాయింపులు. ఇప్పుడు ఎంత స్వార్థంతో ఉన్నారంటే, అరే ఒక రాజకీయ పార్టీలు టికెట్ తీసుకొని అంటే బీఫామ్ పొంది పోటీ చేసి నువ్వు గెలిచి ఒకవేళ ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే నువ్వే ఆ పార్టీలో చేరుతావా? కానీ సార్ ఇక్కడ ప్రజలు కానీ ఆహ్వానిస్తున్న పార్టీలు కానీ, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అంశమే మేము ముందుగా అడగాలనుకున్నాం. ఒక పార్టీలో మీరు అన్నట్టు బీఫామ్ తీసుకొని టికెట్ తీసుకొని సదరు ఈ వ్యక్తి గెలిచి ఉండొచ్చు, పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, వెంటనే ఈయన ఇంకో పార్టీలోకి వెళ్తున్నప్పుడు ప్రజలు దాన్ని వ్యతిరేకించట్లేదు. ముఖ్యంగా ఆహ్వానిస్తున్న పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని ఎలా తీసుకుంటారు? తీసుకోకూడదనే నియమ నిబంధనలు రాజకీయాల్లో లేవా? అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది, అది బలహీనంగా ఉంది ఆ చట్టం. ఓకే, ఆ యొక్క చట్టం ఎంత బలహీనంగా ఉందంటే, ఇప్పుడు 2/3 మెజారిటీ ఉంటే అసలు ఆ పార్టీనే అంటే లెజిస్లేటివ్ పార్టీనే ఇంకో పార్టీలో విలీనం చేయొచ్చు. ఓకే, అంటే అలా జరిగింది కదా, చేసేయచ్చు, అయిపోయింది. మనం అలాంటి పార్టీలను కూడా చూసాం. మామూలుగా ఏంటి, ఒకవేళ పార్టీ మారితే ఖచ్చితంగా ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది, అది ఎస్టాబ్లిష్ చేయాలి. పార్టీ నేను ఈ పార్టీ వదిలి ఆ పార్టీలో చేరినట్టు ఆయన ప్రకటించితే ఫిరాయింపుల చట్టం కింద వస్తుంది. ఇప్పుడు అదే ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్కు తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చారు 4 మీద. అవును, ఇస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా పక్కన పడేశాడు. దాన్ని పక్కన పడేసినప్పుడు హైకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది, నెల లోపల ఏదో నిర్ణయం తీసుకోవాలి స్పీకరు, లేకుంటే మేము సుమోటిగా విచారణ జరుపుతాం అంటున్నది. కాబట్టి ఇప్పుడు ఆయన తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే స్పీకర్ విచక్షణ మీద కూడా ఆధారపడి ఉంది. ఓకే, ఇప్పుడు సరే పార్టీలో ఈ పార్టీల గురించి ఇంకో పార్టీలో చేరినా పార్టీ ఫిరాయించినా అక్కడ మంత్రి పదవులు కూడా పొందుతున్నారు. ఇంకెంత దౌర్భాగ్యం చూడండి. అదే సార్, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా వీళ్ళు వస్తున్నారు సరే,
ముందుగా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తులు, అందరూ కాకపోయినా కొంతమంది అయినా పాతకాల భావజాలంతో ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీరు వేరే పార్టీ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఎలా మంత్రి పదవులు ఇస్తున్నారు అని చెప్పి సొంత అధిష్టానాన్ని ప్రశ్నించే స్థితిలో రాజకీయం లేదా? ప్రశ్నిస్తున్నారు ఇంటర్నల్గా. కానీ ఒకవేళ అలా బయటకు వచ్చి ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసి తీసేస్తారు. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే లేదు పోమంటారు. ఇప్పుడు అలా అయిపోయింది అంతే. రాజకీయం అలా అయిపోయింది. ఇప్పుడు పోని మీరు అన్నట్టు వాళ్ళు పార్టీ మారాడు, మంత్రి పదవిలో ఉన్నాడు, కానీ అసెంబ్లీ రికార్డ్స్లో ఆయన ఏ పార్టీ నుంచి గెలిచాడో ఆ పార్టీ పేరు మాత్రమే వస్తుంది ఆ లిస్టులో, ఓకే, అసెంబ్లీ రికార్డ్స్లో. మరి ఎంత 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 అంటే పార్టీ ఫిరాయింపుల చట్టము ఎంత బలహీనంగా ఉందో చెప్పండి. అసలు ఎంత దయనీయ స్థితిలో అంటే, ఒక సదరు పార్టీకి మంత్రిగా ఆయన అసెంబ్లీలో కూర్చుంటే, కానీ అసెంబ్లీలో మాత్రం ముందు ఏ పార్టీ అదే వస్తుంది. ఇవాళ తెలంగాణలో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరాడు అని మనం చూసాం, ఫోటోలు అవన్నీ. అయితే అతను నేను చేరినట్టు అతనేం ప్రకటించలే. ఇవాళ ఏం చేసిండ్రు, మామూలుగా పిఎస్సి అంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ యొక్క చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలి రూల్ ప్రకారం. ఇప్పుడు అతనికి ఇచ్చారు. అతనికి ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, అతను కాంగ్రెస్లో చేరాడు అధికార పార్టీలో అని ఎలా ఇస్తావు అంటున్నారు. అరికపూడి గాంధీ ఏమంటున్నాడు, నేను కాంగ్రెస్లో చేరడం లేదు భయ్, నేను బీఆర్ఎస్లోనే గెలిచాను, బీఆర్ఎస్లోనే ఉన్నా, కాకపోతే నా యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసము ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలనుకున్న తప్ప నేను టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్నాడు. వాస్తవం అది, అసెంబ్లీ రికార్డులో అది అలాగే ఉంది అంతే. అంటే ఈ బలహీనమైన చట్టాన్ని వాళ్ళ వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎలా అంటే అలా వాడుకుంటున్నారనే విషయము. ఇప్పుడు దీన్ని ఎవరు సరిదిద్దాలి అంటే కేంద్రం. ఆ చట్టాలు చేసేది కేంద్రమే కదా, రాష్ట్రం కాదు అది. ఈ కేంద్రంలో మరి బీజేపీ నీతి నిజాయితీ అని చెప్పి ప్రథమ భాగం మాది అని చెప్పుకునేటువంటి పార్టీగా మనం అందరం భావిస్తే, మరి నీతి నిజాయితీ గల పార్టీ, అవినీతికి దూరంగా ఉంటామని చెప్పుకునే పార్టీ 10 సంవత్సరాల కాలంలో పూర్తి మెజారిటీ ఉన్నా, ఇప్పుడంటే లేదు, సెకండ్ టర్మ్లో పూర్తి మెజారిటీ ఉండింది, ఉన్నా కూడా ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు మార్చలేదు? వాళ్ళు కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీరు చూశారు కదా, తెలుగుదేశం నుంచి గెలిచిన 4 రాజ్యసభ మెంబర్లని 2/3 మెజారిటీ కింద బీజేపీలో విలీనం చేసుకొని బీజేపీని ప్రకటించుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఆ బలహీనంగా ఉన్న అవసరాన్ని తన సొంత ప్రయోజనం కోసం అంటే ఇప్పుడు ఏ పార్టీని మనం అనాలా, అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ఇదే తప్పులు చేస్తున్నది. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చా, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళని తీసుకునే మంత్రి పదవులు ఇవ్వకపోయినా వేరే పదవులు తీసుకున్నారు. ఇక్కడికి వస్తే ఆంధ్రాలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి విలీనం చేసుకొని తెలంగాణ సీఎల్పీ లేకుండానే చేశా, విలీనం చేసి ప్రతిపక్షమే లేదు అప్పట్లో చేశా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అనుకుంటే వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటున్నారు. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు కూడా అదే పనులు చేస్తూ ఉంటే, అదే తప్పు పని చేస్తూ ఉంటే ఇంక ప్రాంతీయ పార్టీలు చేయవా? ప్రాంతీయ పార్టీలు ఎందుకు వాళ్ళు చేస్తారు అంతే. అసలు దీన్ని ప్రశ్నించడానికి ఎవరిని ప్రశ్నించే అవకాశమే లేదు కదా. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విశ్లేషణ చేయాల్సి వస్తే, 5 సంవత్సరాల కాలంలో నేను రకరకాల పథకాల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాను, ప్రజల్లో ఉన్నాను. మరి నేను చెప్పిన మాటలు, నేను ఇచ్చిన పథకాలు ఇవన్నీ ఏమైపోయాయో అంటే, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వాదన, వాళ్ళు తీసుకున్న పెన్షన్లు తీసుకున్న అమ్మలు అక్కలు ఏమైపోయారు, వీళ్ళందరూ నాకెందుకు ఓట్లు వేయలేదు, అసలు ఆ ఓట్లన్నీ ఏమైపోయాయో అని అడిగారు. దానికి ఏం చెప్తారు సార్? నిజానికి ఆ పార్టీ ఓటమికి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి కారణం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ ఓటమికి మొత్తం కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఎలా చెప్పగలుగుతాం? చెప్తున్నా, ఆయనే కారకుడు. ఎందుకు అంటే ఆయన కేవలం 2-3 వ్యక్తులు నమ్మి వాళ్ళు చెప్పిందే నిజాలు అనుకొని
బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా క్రాస్ చెక్ అనేది ఉంటుంది రాజకీయాలు. ప్రతి రాజకీయ నాయకుడు చేస్తారు. అనేక సందర్భాల్లో ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నాతో రాత్రిపూట మాట్లాడే సందర్భాలు ఉన్నాయి ముఖ్యమంత్రులుగా. ఏదైనా ఇష్యూ వస్తే ఏంటి లక్ష్మణ్ నీ అభిప్రాయం అని. ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జర్నలిస్ట్తోనైనా మాట్లాడా సీఎం అయిన తర్వాత? లేదు. అపాయింట్మెంట్ కూడా లేవు, ఎవరితో మాట్లాడలేదు. ఇక్కడ ప్రజలకు నువ్వు డబ్బిచ్చినంత మాత్రాన ప్రజలు నీ వైపు ఉంటారని ఏదైతే అనుకున్నాడో అది పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే, డబ్బు తీసుకుంటారు, ఇస్తుంటే ఎవరు కాదనరు, తీసుకుంటారు. కానీ వాళ్ళ మనసులో ఏముంటున్నది? మన ఇంటి ఎదురుగా కాలువలు లేవు, రోడ్డు లేదు, నీళ్లు రావు, ట్యాక్సులు పెంచేశారు, చెత్త పన్ను వేసేసాడు, అలాగే దౌర్జన్యాలు, అవినీతి. ఒక ఎమ్మెల్యే ఒక హార్ట్ పేషెంట్ వెళ్తే పేదవాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే పిఏకి చెప్తాడు 5 లక్షలు వస్తే నువ్వు 50,000 రూపాయలు తీసుకో దాంట్లో చెక్ ఇచ్చేటప్పుడు అని. అంటే వాళ్ళు 50,000 ఇచ్చి ఇంటికి పోయిన తర్వాత ఆ వీధిలో ఉండే వాళ్ళందరికీ, బంధువులకు, చుట్టాలకు చెప్పరా? చెప్పుకుంటారుగా, చెప్తారు కదా. ఆగుతుంది అది. 5 లక్షలు ఇస్తామన్నారు కానీ 50,000 తీసుకుని లంచం తీసుకుంటారని చెప్తారు అంటే చెప్తారు కదా. ఇక్కడ ఆయన ఏం చేసిండంటే, కరప్షన్ను నేను ఓపెన్ చేసేస్తే వాళ్ళందరూ ఎన్నికల్లో నాకు సహకరిస్తారు కదా, పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అనుకున్నాడు. సహకరించారు కూడా. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది నా మీద. నీ మీద అంటే ఆయన ఒక్కని మీదని కాదు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి అందరి మీద కూడా, ఆల్మోస్ట్ ముఖ్యమైన నాయకులందరి మీద. ఇప్పుడు 151 మంది ఆయన పక్కన పెడితే, ఇప్పుడు ఆయనతో కూడా కలిపి చెప్తా, 151 మందిలో అవినీతి చెయ్యని శాసనసభ్యుడు ఎవరైనా ఉంటే ఒక్క పేరు చెప్పమనండి, ఛాలెంజ్ చేస్తానండి. ఎవరో వైఎస్ఆర్సీపీ. ఎస్ అంటే ఆయన అధికారం పోయింది కాబట్టి ఆ డిస్కషన్లో చెప్తాను. ఇప్పుడు ఇది తెలుగుదేశంలో కాదు, ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో లేరని చెప్పలేదు. మీది ఆ ప్రశ్నే, ఆయన ఓడిపోయాడని చెప్పారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నా. 151 మందిలో అవినీతి చెయ్యని ఎవరైనా శాసనసభ్యుడు ఒక్కడన్నా ఉన్నాడా? నీకు సమాచారం ఉండదా? నువ్వు ఆపాలి కదా అవినీతి చేస్తుంటే. ఒక నాయకుడిగా నువ్వు ఆపగలిగినావా? ఆపలేదు. ప్రైవేట్ ఆస్తుల జోలికి పోయారు ఎమ్మెల్యేలు. ఒక నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పిఏకే 100 కోట్ల ఆస్తులు సంపాదిస్తేవా 4.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఎంత సంపాదించండి? అలా ఆ ఊరంతా చెప్పుకుంటాను ఆ మాట, ఎవరిని అడిగినా కూడా ఆ పిఏనే 100 కోట్లు సంపాదించిందండి. అసలు నిజంగా ఇదే అనాలిసిస్ కదా సార్. ఒక పిఏనే 100 కోట్లు సంపాదిస్తే ఎమ్మెల్యే ఇంకెంత సంపాదించుంటాడు అని చర్చ ఊరంతా. వాళ్ళు పాజిటివ్ ఓటేస్తారా? నువ్వు ఏదో 10,000 ఇచ్చా 20,000 ఇచ్చా నేను బటన్ నొక్కా అంటే ఆ వీధిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఒక రైతు పాపం 2 ఎకరాలు పెట్టుకొని పిల్లలు చదివించుకుంటూ ఆ 2 ఎకరాల్లో వచ్చే పొలం మీద బతుకుతూ ఉంటే నీ కార్యకర్తలు వెళ్ళి ఎమ్మెల్యే పేరు చెప్పి నువ్వు ఎమ్మెల్యే దగ్గర పోతే వాళ్ళు చెప్పినట్టు తినిపోని ఎన్నిక పంపి అది 10 లక్షలు ఎకరా విలువ అయితే 1,00,000 రూపాయలు ఇస్తాం మాకు రాపిచ్చు అని చెప్పి బెదిరించి రాపించుకున్నారు. రాయించాడు, లేకపోతే చంపేస్తాం. ఒక ఆయన కళ్యాణ మండపం కట్టుకుంటే 8 కోట్లు పెట్టి డిఎస్పి పిలిచి అతన్ని పోలీసులే పిలిచి నీకు 2 కోట్లు ఇస్తాడు రాపిచ్చేసి ఎమ్మెల్యేకి. 8 కోట్ల ప్రాపర్టీ కుయ్యోమరో నేను 8 కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్నానయ్యా, నేనేమైనా తప్పు చేసినానా, బ్యాంకు లోన్ ఉంది, నేను ఎట్లా ఇస్తాను నేను అంటే ఆయన తెలీదు, ఎందుకు గొడవ పెట్టుకుంటావు ఎమ్మెల్యేతో, నువ్వు 2 కోట్లు ఇస్తాడు రాపిచ్చేసి అని అంటే ఊరంతా చెప్పడా? వాళ్ళ కులస్తులకి అందరికీ చెప్పడా? అసలు ఎంత అమానుషమైన విషయం. ఆయన ఎంత బాధపడి ఎంతమందికి చెప్పారు. ఇంకొక ఎమ్మెల్యే ఆయన వీధిలో ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు కొత్తగా. కట్టుకుంటే కార్లో పోతే చూసిండు, ఎవరిదిరా ఇల్లు పిలిచండి, పిలిచారు. ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నావే, నాకు కూడా అట్లాంటి ఇల్లు లేదు, ఆ ఇల్లు నాకు ఇచ్చేసి
ఇల్లు తీసేసుకున్నాడు, ఖాళీ చేయి వెళ్ళిపో, దౌర్జన్యం. ఏదో ఇచ్చాడంట కొద్దిగా అమౌంట్ అంతే. అంటే ఇట్లా ఉదాహరణలు చెప్తే చాలా ఉన్నాయి. ఇంకా ప్రతి నియోజకవర్గములో ఇంకా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, లేకపోతే కనుక మత్తు మందుల మాఫియా తక్కువ ఉందా? ఒక్కొక్కరు ఎంతెంత సంపాదించారు వాటిల్లో. మైనింగ్ మాఫియా, ఎంత అక్రమాలు, ఎన్ని అక్రమాలు చేయాలో అన్ని. కానీ వీటిలో కనీసం కొన్నన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అప్పుడు రాలేదా? తెలిస్తే ఏంటి, నీకు టికెట్ ఇవ్వాలన్నా ఒక 50 కోట్లు ఇవ్వి, లేకుంటే 30 కోట్లు ఇవ్వి, లేకుంటే 10 కోట్లు ఇవ్వి. మరి వాళ్ళగా ఎందుకు అడిగాడని వార్తలు వచ్చాయి కదా, వాళ్ళే చెప్తున్నారు కదా, నేను చెప్పడం కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులే సోషల్ మీడియాలో చెప్పారు, అడిగాడు ఇచ్చాము అని. అర్థమైంది. ఏమంటే నేను వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ దగ్గర లేవు, కొంతమందికి ఇవ్వాలి కదా, వీళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలా, ఇచ్చి ఉండొచ్చు, కాదనిలే. ఇప్పుడు లేని వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, లేదంటే తక్కువ పడుతుందంటే ఇచ్చి ఉండొచ్చు. ప్రజలు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా సమీక్షించుకున్నారు. ఇంత డబ్బులు లేకపోతే ఓటుకు 2000 నుంచి 3000 ఎలా పంచారమ్మా? రాష్ట్ర వ్యాప్తంగా పలాని చోట డబ్బులు పంచలేదు ఓటర్లకు అని చెప్పి ఒక ఊరు చూపించండి. లేదు. సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఓటుకు డబ్బు పంచారు. పోని అట్లనే నేను ప్రతిపక్షాలని సమర్థించడాలే. వాళ్ళు 2000 ఇస్తే వీళ్ళు 1000 రూపాయలు పంచారు. తెలుగుదేశం వాళ్ళు కూడా, జనసేన వాళ్ళు కూడా పంచారు, బీజేపీ వాళ్ళు కూడా పంచారు. ఎవరేం తక్కువ కాదు ఇక్కడ. ఎలా వచ్చాయి వీళ్ళకి కోట్ల డబ్బులు? మరి ఎన్ని కోట్లు అవుతాయి ఆ లెక్క వేసుకుంటే చెప్పండి. ఇవన్నీ మళ్ళీ తిరిగి ప్రజల మీద 3.5 కోట్ల మంది ఓటర్స్ ఉంటే ఒక యావరేజ్ 1000 రూపాయలు వేసుకునే 2000 కోట్లు అయ్యా చెప్పండి. 3.5 కోట్లు అవుతున్నాయి. 3.5 కోట్లు కాదు, 3.5 కోట్ల మంది ఓటర్లకి యావరేజ్న 1000 రూపాయలు పంచితే ఎన్ని వేల కోట్లు అవుతాయి చెప్పండి. మరి ఇలా రాజకీయాల్లో ఇంత దారుణంగా దిగజారిపోతే ఇంక మనం ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలా? ప్రజలను తప్పు పడదామా? మీరు తీసుకోకూడదు ఓటుకు డబ్బు అన్నామనుకోండి, ప్రజలు ఏం చెప్తారు? మనం తీసుకోలేదు అనుకో, వాడు ఏం చేస్తాడా, మా దగ్గర డబ్బు తీసుకోలేదంటే నువ్వు తెలుగుదేశమా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు. లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర తెలుగుదేశం తీసుకోకపోతే నువ్వు వైఎస్ఆర్సీపీ అని వాళ్ళు అంటారు. ఇద్దరి దగ్గర తీసుకున్నాం, ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సైలెంట్ ఓటర్సు జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్గా పనిచేసాయి. సరే, వాళ్ళ ఆరోపణ ఈరోజు మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం డబ్బులు తీసుకొని కూడా ఆయనకి అగెనిస్ట్గా ఓట్లేశారు. ఎందుకు? ఈ యొక్క అవినీతి, ఈ యొక్క దౌర్జన్యాలకు భయపడ్డారు ఓటర్స్. మళ్ళీ వస్తే మన ఇల్లు కూడా పీక్కుంటాడేమో, మన భూములు కూడా తీసుకుంటారేమో, మళ్ళీ వీళ్ళు వస్తే మన ఆస్తులు లాగేసుకుంటారేమో అని భయపడ్డారు. భయపడినప్పుడు ఏం చేస్తారు? భయస్తుడు ఏం చేస్తాడు చెప్పండి? పిరికివాడు ఏం చేస్తాడు? వాడి చేతులు ఆయుధం ఏది ఉంటో దాన్ని ఉపయోగిస్తాడు. అంతే, ఉపయోగించారు. నీకే ఓటేసామంటే వేసామంటారు, లోపల పోతారు, ఎవరికెళ్ళో వాళ్ళకేస్తారు. జరిగింది. ఇప్పుడు 39.8% అంటే 40% అనుకో, 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తే వాళ్ళకి 57% వచ్చాయి, ప్రతిపక్షాలకి 17% డిఫరెన్స్ వచ్చింది, తక్కువ రాలే. సరే, వాళ్ళు ఇప్పుడు ఓడిపోయాం కాబట్టి కారణాలు వెతుక్కోవడం చేతగా ఎక్కనో తెలిసినా కూడా ఈవీఎంలు వేరే అదే సార్. ఇప్పుడు నిజంగానే అవకాశం ఉందా అంటే మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ వ్యవస్థలో ఇదే మాటని అంత ప్రస్తుత అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం విన్నాం, వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి 10 రోజుల తర్వాత వాళ్ళు కూడా చెప్పారు వీళ్ళంతా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని. సోషల్ మీడియాలో ఎవరైనా ఇప్పుడు ప్రస్తుత అధికార పక్షంలో ఉన్న ఒక నాయకుడు మాట్లాడితే ఈవీఎంలో పుణ్యమా అని గెలిచారు అని సదరు నాయకుల్ని, మంత్రుల్ని విమర్శిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అసలు ఈవీఎంల ద్వారా గెలిచే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈవీఎంల ద్వారా గెలిచే అవకాశాలంటే ఈవీఎంను మేనేజ్ చేయటం అన్నది చిప్స్ను అంత ఈజీ కాదు. చిప్ను మేనేజ్ చేయడం ఎప్పుడు చెప్పుగిన ఇప్పుడు మనకు వైఫై ఉంటుంది, శాటిలైట్ ఉంటుంది, అందులోకి కనెక్ట్ అయిపోతే మనం ఎక్కడ కూర్చొని దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఈ మిషన్లో ఈ చిప్ పెట్టారు, దానికి ఏమైనా వైఫై ఉందా, బ్లూటూత్ ఉందా,
ఇంటర్నెట్ ఉంది, దానికి ఏం లేదు కదా. ఏం లేదు. నువ్వు ఓటేస్తే అది సేవ్ చేస్తుంటుంది అంతే. అంతే అంతే కదా. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు అంటే అయిపోయిన తర్వాత మేనేజ్ చేస్తారు. ఎట్లా చేస్తారు? అట్లయినా కూడా ఎలా కనెక్ట్ అవుతుంది అది? నాకు నా అవగాహన మేరకు చెప్తున్నాను నేను. ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది, మీరు ఏ మిషన్లు కావాలంటే తెచ్చి అక్కడ పెడతాం టేబుల్ మీద, మీరు రండి, టెక్నికల్ పర్సన్ పిలిపించుకోండి, మీరు ట్యాంపరింగ్ చేసి చూపించండి అన్నారు. చూపించలేకపోయారు కదా. మనం ఒక బటన్ నొక్కితే ఏ బటన్ నొక్కినా కూడా తెలుగుదేశానికే పడ్డాయి అని ఆరోపణ. మనకు లోపలికి పోయిన తర్వాత మీరు వేసింటారు, నేను ఓటేసింటా, మనం బీజేపీకి ఓటేసామనుకోండి, వీవీప్యాట్లు కనపడుతుంది కదా అక్కడ, మనం ఓడింది వెంటనే చూపిస్తుంది, బాక్స్లో చూపిస్తుంది, అది కట్ అయ్యి స్లిప్ దాంట్లో పడ్డం కూడా కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా. ఎలా వేరే పార్టీకి వెళ్ళిపోయింది ఓటు? అట్లా పోలేదు కదా. ఒకవేళ పొరపాటున నువ్వు ఇట్లా చూసుకుంటూ పైన బీజేపీకి వేయాల్సింటే కింద తెలుగుదేశానికో కాంగ్రెస్కో అట్లా వస్తే బదులు ఇట్లా వస్తే అది కాంగ్రెస్ కనపడుతుంది. ఏదైనా గుర్తు లోపంలో జరిగితే నీ తప్పిదం ఉంటే, ఇప్పుడు నువ్వు సరే చూసుకోకుండా అవి పక్కనే ఉంటాయి బటన్స్, నేను బీజేపీకి వేస్తున్నాను అనుకొని ఆ ఏళ్ళు ఇట్లా పెట్టబోయేది కింద పడింది అనుకోండి, కింద కాంగ్రెస్ ఉంటుంది అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు మేనేజ్ చేశారంటే నువ్వు తప్పు చేసి అది కరెక్ట్ కాదు. లక్షలో ఒకటి జరుగుతుంది కానీ ఒకవేళ అలా జరుగుతుంది అనుకున్నాము, మేనేజ్ చేస్తారని. ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్లో ఉంది? బీజేపీ కంట్రోల్లో ఉందా టోటల్గా? అంటే బీజేపీలు చేసుకోరా? చంద్రబాబు నాయుడు ఒకటే చేసుకుంటాడా? సాధ్యమవుతుందా? చెప్పండి. బీజేపీ వాళ్ళకి ఎందుకు సీట్లు తక్కువ వచ్చినాయి? 240 ఎందుకు వచ్చాయి? మరి వాళ్ళు అనుకుంటే 350 కొట్టుకోండి కదా, కొట్టుకోరా? ఎందుకు తక్కువ వచ్చాయి? వాళ్ళు చేసుకోరా? చంద్రబాబు నాయుడు కోసమే చేస్తారా వాళ్ళు? వాళ్ళు గెలవడం కోసం కూడా చేసుకోవాలి చేసుకోవాలి. ఎవరైనా అంతే కదా. వాళ్ళు చేసుకోకుండా ఈయన కోసం చేస్తారా? వాళ్ళు మన ఊరికి ముఖ్యం కదా, తర్వాత కదా పక్క వాళ్ళు ఆలోచిస్తారు కదా. వాళ్ళు ఒకవేళ అదే జరిగితే వాళ్ళు ఖచ్చితంగా 350 దాటిండాలా. 240 ఎట్లా వచ్చాయి మరి? ఓడిపోని చోటల్లో ఎట్లా ఓడిపోయారు వాళ్ళు? ఓడిపోము ఇక్కడ అనుకునే ఓడిపోయారు కదా. అది ఊరికి ఏంటంటే జనాన్ని మిస్గైడ్ చేయడానికి మాట్లాడే మాటలు. అరే మేము ఈ తప్పులు చేశాము, ఇక మీదట చెయ్యము అని చెప్పి చెప్పుకుంటే అది ఏదైనా బాగుంటుంది. అలా కాకుండా ఇట్లా రాంగ్ సైడ్ వెళ్ళిపోయి ఏంటి మాట్లాడితే జనానికి ఏమో అర్థం కావా? అర్థమవుతుంది కదా, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏం తప్పులు చెప్తారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎలక్ట్రానిక్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, డిజిటల్ మీడియా లేదు, ఏమీ లేదు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూసుకుంటుంటారు. ఒకవేళ ఎవడన్నా నేను ఏదైనా అబద్ధం చెప్తున్నానంటే మళ్ళీ నన్ను కూడా క్రాస్ చెక్ చేసి వేరే దాంట్లో చూసుకుంటారు. అవును, చూసుకొని నిజమేంది అని అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఇది ఈయన చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా అని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు జనాలు. కానీ సార్ జనాలు అని మీరు టాపిక్ చెప్పారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ ప్రాసెస్లో దౌర్జన్యానికి భయంతో ఇటు వేసారనుకుందాం, అసలు 1% కూడా అభివృద్ధి జరగలేదు అనే కోణంలో జనాలు ఆలోచించలేదంటారా? అదే మరి ఇప్పుడు వాళ్ళ కళ్ళెదురుగా చెప్పాను కదా మొదటే, వాళ్ళ కళ్ళెదురుగా అభివృద్ధి జరగలేదు అన్నది వాళ్ళ కళ్ళెదురుగా కనిపిస్తున్నది. మీ ఇంట్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, ధరలు పెరిగిపోయాయి, పవర్ టారిఫ్ పెరిగిపోయింది, ఆర్టీసీ బస్ రేట్లు పెరిగిపోయాయి, మళ్ళీ చెత్త పన్ను వేసావు, పన్నులు కట్టకపోతే ఇంటికి వచ్చి బెదిరించిరి వాలంటీర్లు వచ్చి. ఎలా వాలంటీర్లు ఇంటింటికి పోయి ఎలా బెదిరించారంటే మీరు ఎవరైనా అడిగితే చెప్తారు వాళ్ళు. వాళ్ళ బెదిరింపులు వాళ్ళు ఏదో పెద్ద సూపర్ పవర్ వాళ్ళ చేతిలో ఉన్నట్టు అట్లా బెదిరించారు వాళ్ళు. ఒక రకంగా వాలంటీర్లు కూడా కారణం దీనికి, ఓటమికి. వాళ్ళు ఆయన అనుకుంటున్నాడేమో ఏదో చేశారు, సేవలు ఏం చేయలేదు వాళ్ళు, సేవ అని చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ ప్రత్యామ్నాయంగా లేదు అంటే వీళ్ళని దించాలి అని తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చారా, లేకపోతే నిజంగానే కొంతమంది అనుకుంటున్నట్టు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడితే ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చారా? ఇప్పుడు అవతలవాడు దుర్మార్గుడు అనే ఆలోచన జనంలోకి వచ్చినప్పుడు ఈ ఉత్తలవాడు మంచివాడు ఉన్నాడు అని ఇంకా చూడరు. అతను పోవాల ముందు ఓడగొట్టాలి, ఆయనకంటే ఇటు బెటర్, గుడ్డి కంటే మెల్లనే. ఇప్పుడు దొంగ కంటే గజ దొంగ నాడు, గజ దొంగ మేల అంటే గజ దొంగ మేలు కాదు దొంగే మేలు అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు ఎవరు పెద్ద నీతి నిజాయితీ పరులని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలనలో రాష్ట్రం విడిపోయినాక అంతకుముందు వదిలేద్దాం,
అవినీతి జరగలేదా? మొదటి 5 ఏళ్ళు వాళ్ళవేగా. జరగలేదా? చెప్తా, ఒక్కటే ఎగ్జాంపుల్. చీఫ్ సెక్రటరీ స్వయంగా నాకు చెప్పిన విషయం చెప్తున్నా. పనికి ఆహార పథకం కింద 250 కోట్ల దొంగ బిల్లులు పెట్టారు. చీఫ్ సెక్రటరీ సంతకం పెడితే కానీ అది రిలీజ్ కాదు. ఫైల్ ఆయన దగ్గరకు వచ్చింది. అక్కడన్నా పనులు జరిగాయా లేదా అని ఆయన యాంగ్జైటీతో కలెక్టర్లకు ఫోన్లు చేసి ర్యాండమ్ ఎంక్వైరీ చేశాడు. ఆయన డ్యూటీ చేశారు. తర్వాత ఒక విజిలెన్స్ వాళ్ళని చూడమన్నాడు. ఎక్కడ జరగలే. 10% కూడా పనులు జరగలే. అమ్మో, ఇది ఏమన్నా జరిగితే రేపొద్దున నా మీదకి వస్తుంది కదా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా సంతకం పెట్టలేదు ఆయన, చీఫ్ సెక్రటరీ. పెట్టలే. పైలనికి పంపించేశాడు. ఆగిపోయి ఉన్నాయి. ఆయన మళ్ళీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకొక చీఫ్ సెక్రటరీ వచ్చిన తర్వాత శాంక్షన్ చేశారు. అంతేగాని ఆయన ఉన్నంతకాలం అయితే జరగనివ్వలేదు. జరగ నేను పెట్టాను, నన్ను ఏమైనా చేసుకోండి అన్నాడు. నేను పెట్టాను అని. కొంతమంది అలాంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు, లేకపోలేదు. వీళ్ళేంటి, రాజకీయంగా మనకు అవసరం, కార్యకర్తలు, జన్మభూమి కమిటీలు, ఆ కమిటీల ద్వారా జరిగేవి. జన్మభూమి కమిటీలు బాగుపడాలా. మరి జన్మభూమి కమిటీల మీద ఎంత వ్యతిరేకత వచ్చింది విలేజ్లో అనేది చంద్రబాబు నాయుడు గారు గమనించలేకపోయాడా? సైకిల్లో తిరిగినోడు మోటార్ సైకిల్ కొన్నాడు 6 నెలలకే. మోటార్ సైకిల్లో తిరిగినోడు కార్లలో తిరిగాడు సంవత్సరానికే. ఎలా సంపాదించాడు వాడు? అన్నిట్లో పర్సెంటేజ్లు వాళ్ళ. నేను సర్వేకి పోయాను విలేజెస్కి. విలేజెస్లో ఏ విలేజ్కి పోయినా కూడా జన్మభూమి కమిటీలు అవినీతి గురించి చెప్తున్నారు. మరేం చెప్పాలి చెప్పండి? దెబ్బతిన్నాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఆయన ఏదో న్యాయం చేస్తాడు, నేను అవి చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అని ఆల్టర్నేట్. ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా వ్యతిరేకత వస్తే ఆల్టర్నేట్ చూస్తారు. ఆల్టర్నేట్ లేకపోయా. ఇప్పుడు పోనీ బీజేపీ వైపు చూద్దామంటే వాళ్ళు ఆల్టర్నేట్ కాకపోయేది, బలమైన ప్రతిపక్షంగా లేరు, వాళ్ళ నాయకులు లేరు, పోటీ చేసే దాని టికెట్లు ఇస్తే టికెట్ తీసుకునే మనుషులు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని చూశారు. అంతే కారణం, అక్కడ బీజేపీ స్ట్రాంగ్ లేదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది, ఈ ఎలక్షన్స్లో బీజేపీ జనసేన తెలుగుదేశం కలవడంతో మళ్ళీ సెంట్రల్లో బీజేపీ వస్తుందని, ఒకవేళ తక్కువ వచ్చినా కూడా సీట్లు ప్రజలు నమ్మారు. మళ్ళీ నరేంద్ర మోడీ వస్తాడు అని నమ్మారు. నమ్మినప్పుడు ఏమైంది, బీజేపీ సపోర్ట్ ఉంటుంది చంద్రబాబుకు, అప్పుల పాలైనా కూడా నిధులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా సెంటిమెంట్ అక్కడ ఏంటంటే అమరావతి తర్వాత పోలవరం ఈ బాగా పనిచేసాయి. ఈ రెండింటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు పని చేశాడు. ఇవాళ ఏమైంది, మరి ఒకవేళ అమరావతి సెంటర్లో పెట్టి అందరికీ కన్వీనియంట్గా ఉండే ప్లేస్ అని డిసైడ్ చేసినా ఈయన వెళ్ళి విశాఖపట్నం అనేసరికి మొత్తం రాయలసీమ ప్రాంతం నుంచి కోస్తా జిల్లాల వరకు వ్యతిరేకత వచ్చింది. మనమే ఇప్పుడు అనంతపురంలో ఉండాయని ఎప్పుడు పోతాడు విశాఖపట్నానికి? ట్రైను ఎట్లా చెప్పండి, ఎన్ని గంటలు పడుతుంది? అక్కడ రాజధాని పెడతా మూలను తీసుకెళ్ళి పెట్టొచ్చా? కరెక్ట్ కాదు అది. ఆ నిర్ణయం అయితే కరెక్ట్ కాదు. పోనీ అదే కరెక్ట్ అనుకుంటే మరి ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి? రాజధాని విశాఖపట్నంలో పెడతాను ఎందుకు గెలవలే? విశాఖపట్నం ప్లేస్ లో కూడా గెలవలేదు. ఇప్పుడు మా ప్లేస్ లో రాజధాని వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు, మాకు మంచి చేస్తారు అనుకునే చోట కూడా గెలవలేదు. అంటే అక్కడ సెంటిమెంట్ ఏం పనిచేసింది? అమరావతి కావాలా అనేది పనిచేసింది అందరికీ. మొదటి నుంచి అనుకున్నారు కాబట్టి అక్కడే రావాలని అనే అభిప్రాయం వాళ్ళకు కలిగింది, రాయలసీమ వాళ్ళకు కలిగింది. రాయలసీమలో కూడా దారుణంగా ఓడిపోయాడు కదా, సొంత జిల్లాలో కూడా ఓడిపోయాడు కదా సీట్లు. అందువల్ల ఏంటంటే అక్కడ పోలవరం ఏం చేసిండు, కన్స్ట్రక్షన్ కంపెనీలు టెండర్ తీసుకున్నాయి, పని చేస్తూ ఉన్నాయి. రద్దు చేస్తాడు ఎవరన్నా వాటిని, పనిచేసే వర్క్ దాన్ని ఇంకా బాగా పని చేయించుకో, అవినీతి లేకుండా పని చేయించుకో. నువ్వు రద్దు చేసి పడేసాడు ఆ టెండర్లు, రీటెండర్ అని మళ్ళీ పిలిచాడు. వేరే సంస్థ వచ్చింది. ఈలోగా జరగరాని అని జరిగిపోయాయి. అక్కడ కాపర్ డ్యామ్ పోయింది, రిటైనింగ్ వాల్ పోయింది, అన్నీ పోయాయి. జరగాల్సిన డ్యామేజ్ అంతా అది నువ్వు 5 సంవత్సరాల్లో 1 ఇంచి సరే కొన్ని షట్టర్లు వేశారు, గేట్లు కట్టారు, కొంత వర్క్ జరిగింది. కానీ
ప్రజలు అనుకున్న విధంగా పోలవరం పూర్తి చేయలేదు. నువ్వు చేస్తానని చెప్పి చేయలేకపోయావు. 3 రాజధానులను కోర్టు కేసులో ఇరుక్కుపోయి ఎక్కడ రాజధాని కట్టలేకపోతుంది. అసలు 5 సంవత్సరాల్లో రాజధాని ఏదో కూడా చెప్పలేని పరిస్థితిలో క్వశ్చన్ మార్క్లో పోనీ చెప్పుకోని అభివృద్ధి జరిగింది, సంస్థలు ఏమైనా వచ్చాయా, నిరుద్యోగులకు ఉపాధి కలిగిందా అంటే చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏమీ రాలేదు. అంతే. ఇవన్నీ కూడా ఓ రకం ఉన్నత వర్గాల వాళ్ళు ఆలోచించితే ఇవన్నీ చేయలేకపోయాడు అని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళేమో ఈ రేట్లు ఇవన్నీ భరించలేక వీళ్ళు, పేద వర్గాలకి ఏమో ఉపాధి అవకాశాలు మెరుగుపడక అందరూ ఆలోచించే ఆ విధంగా జరిగింది అని నేను అనుకుంటాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ సమీక్షించుకొని ఉంటారా? ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఈ సమీక్ష చేసుకొని గత 5 సంవత్సరాల క్రితం వచ్చిన ఓటమిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తారంటారా? లేదా ముందు 5 ఏళ్ళు ఎలా చేశారో మళ్ళీ అదే కొనసాగిస్తారా? చూడమ్మా, ప్రభుత్వాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మాటలు వేరు, చేతులు వేరుగా ఉంటాయి. ఎన్నికల ముందు నారా లోకేష్ చేసిన హామీలు, చంద్రబాబు నాయుడు చేసిన హామీలు ఒక 20 సంవత్సరాల పాటు అమలు చేయలేంటివి. అవి 20 సంవత్సరాల పాటు అమలు చేయలేరు, వీళ్ళ కాదు. అంటే అప్పటికెల్లా నగరం అభివృద్ధి చెంది హైదరాబాదు రెవెన్యూ 60% ఉన్నట్టు అయితే తప్ప అది 20 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ ఎన్ని ఏళ్ళు పట్టింది? తెలంగాణలో హైదరాబాద్ ఇవాళ వచ్చే రెవెన్యూలో 60% రెవెన్యూ ఓన్లీ హైదరాబాద్లో వస్తుంది. ఒక్క నగరంలోనే వస్తుంది. అలా రావాలి కదా. చేయగలుగుతారు అవన్నీ? అంటే మీకు గెలవాలా? చెప్పేద్దాం నోటుకు వచ్చినట్టు. అయితే ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, తండ్రి కొడుకులు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి పారిపోయారు. ఇవాళ మా దగ్గర నిధులు లేవు, అప్పుల పాలైపోయింది, ఏం పని చేయాలన్నా డబ్బులు లేవు, కేంద్రం ఆదుకోవాలా అని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు తెలీదా? ఆ రోజు బడ్జెట్ అంచనాలు, మనం చేసే హామీలు ఎన్ని వేల కోట్లు అవుతాయి, మనం ఎక్కడి నుంచి తేవాలా? ఓకే, బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు. బీజేపీ ఏమన్నా అక్కడ ఇంతకుముందు కేసీఆర్ అడిగాడు సెంట్రల్ గవర్నమెంట్ హెలికాప్టర్ మనీ పంపించండి అని. అలా పంపించగలుగుతుందే బీజేపీ? పంపించలేదు. దానికి నామ్స్ ఉన్నాయి, నీతి ఆయోగ్ ఉంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి కాదని ఇవ్వలేరు. ఒక 10% వరకు వాళ్ళకున్న విచక్షణ అధికారంతో ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఇవ్వగలుగుతాడేమో తప్ప వాటికి కూడా నువ్వు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు పంపితే ఇవ్వగలుగుతాడేమో తప్ప నీకు 2 లక్షల కోట్లు ఇచ్చేద్దాము అని చెప్పి చేతిలో ఇంట్లో తీసి ఇచ్చినట్టు ఇవ్వలేడు. అసంభవం, జరిగే పనే కాదది. కొన్ని కొత్త ప్రాజెక్టులు ఇచ్చి ఆ నిధులు సమకూర్చి డెవలప్మెంట్ కోసము ఏమి చేయాలనో అవి చేయగలుగుతారు. ఇప్పుడు రాజధానికి అన్నారు 1300 కోట్లు అన్నారు. ఏం చేసిండ్రు? వరల్డ్ బ్యాంక్తో అప్పిస్తున్నారు. అది రీపేమెంట్ చేయాలి మళ్ళీ తర్వాత. అలా నీకు చేయగలుగుతారు. నువ్వు అభివృద్ధి చెయ్యి. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినట్టు నువ్వు బటన్ నొక్కుతానంటే నీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ విధంగా ఇవ్వగలుగుతావు? ఎందుకు అన్ని హామీలు ఇచ్చారు? కేవలం గెలవడం కోసం. ప్రజల్ని మభ్యపెట్టడం ఎందుకు? సాధ్యం కాని వాటిని అన్నిటి కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కూడా అంటున్నాడు, నాకు 6.5 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి, ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది రోజు రోజుకొని, ఆర్థిక సంఘం వాళ్ళు ఏదో వస్తే ఇవాళ చెప్పాడు ఆయన కూడా. మనం తెలంగాణ గురించి తర్వాత మాట్లాడదాం. వీళ్ళు అధికారంలోకి విధానాలు అలా ఉన్నాయి. ఈయన కూడా ఎన్ని హామీలు ఇచ్చాడు అక్కడ తెలంగాణలో కూడా. ఇలాంటి పరిస్థితుల్లో గట్టెక్కాలి అంటే ఏమి చేస్తారు అనే దాని మీద మాకు వచ్చే రెవెన్యూ ఎంత, మేము ఏం చేయగలుగుతాము అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటూ ప్రజలకు చెప్పగలుగుతారా? ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా ఆయన రివ్యూ చేసి ఆయన ఏదో చెప్పాడు, ఈ డిపార్ట్మెంట్లో ఇలా జరిగింది గత 5 ఏళ్ళు అని చెప్పి, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత డబ్బులు ఇదేదో చేశామని చెప్పుకున్నాడు. మంచిదే. కానీ నువ్వు చెయ్యబోయేది ఎలా చేస్తావు? ఇది సాధ్యమా కాదా? ఎప్పుడు చేస్తావు? ఆగస్టు 10న మహిళలకు ఫ్రీ బస్ అని వస్తానే పదవీ స్వీకారం చేస్తూనే రవాణా శాఖ మంత్రి చెప్పాడు. ఈ రోజుకి ఫ్రీ బస్సులు లేవు, ఇవ్వలే.
ఇప్పుడు ఏం చెప్పిండో, ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు ట్రాన్సాక్షన్ జరుగుతుంది 95%, ఇది మొత్తం అంతా జోబుల్లోకి వెళ్ళిపోతుందని ఆరోపణ చేసావు. వచ్చి 3 నెలలు అవుతుంది. నువ్వు నగదు ట్రాన్సాక్షన్ ఎందుకు ఆపలే? ముందు లిక్కర్ పాలసీ తర్వాత తయారు చేయి, లేటు తీసుకో. నువ్వు ప్రభుత్వ పరంగా షాపులు ఎత్తేసి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చుకుంటావా? ఇచ్చుకో. దానికి ఏ ఏ బ్రాండ్లు అమ్ముకుంటావో అమ్మించుకో, అది వేరే అంశం. ముందు నగదు ట్రాన్సాక్షన్ను ఆపాలి కదా. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటానికి ఏమిటి ప్రాబ్లం చెప్పండి చూద్దాం. ఎంతసేపు వస్తుంది? ఓ జీవో రావడం. స్కానర్ చెప్పండి. ప్రతి షాపులో ఎంతసేపు పెడతాడు స్కానర్? వస్తాడు, వచ్చి కొడతాడు, పోతాడు. ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఎందుకు పెట్టలే మరి నువ్వు? అంటే నువ్వు కూడా అదే పని చేస్తున్నావా? నీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తా. అంటే వాళ్ళని తిట్టావు కదా, నిన్నటిదాకా ఏదైతే మూటలు కట్టుకొని ఇళ్ళకి తెచ్చుకున్నారని. ఇప్పుడు మరి ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే ఏదైనా కూడా ఎన్ని గంటల్లో చేయించుకొని పనులు చేయలేదు కదా మరి. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఆశ పెట్టుకొని ఉన్నారు కార్యకర్తలు, నాయకులు, ఏదో నామినేటెడ్ పోస్టులు వస్తాయని. సరే, ఇప్పుడంటే వరదలు వచ్చాయి, ఈ 10 రోజుల నుంచి ఇంకో 10 రోజులు ఇబ్బందులు ఉంటాయి, ఈ 20 రోజులు తీసేది, 4 రోజులు తీసేది మొత్తానికి. అంతకుముందు 2 నెలల కాలంలో టీటీడీ బోర్డు చైర్మనే వేయలేకపోయినావు. ఈ రోజు వరకు ఖాళీ ఉంది. ఎక్కడ అధికారులతో నడిపిస్తున్నాను. వీళ్ళకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది, సాయంత్రం వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పి ఊరికే టీవీ ఛానల్లో స్క్రోలింగ్లు వేసుకోవటం తప్ప జరిగిందా? అదేమి అంటే లేదు, మనము గవర్నమెంట్లో బీజేపీ జనసేన ఉంది కదా అని షేరింగ్ వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రతిసారి ఇప్పుడు ఇంకా పోస్టులు, పదవులు వాళ్ళ చేతుల్లో ఎందుకు పెట్టుకున్నారు అని అడిగితే ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట, చంద్రబాబు నాయుడు గారు, మేము పొత్తులతో వచ్చిన పార్టీ కాబట్టి మేము అందరికీ న్యాయం చెయ్యాలి కదా, దానికోసం ఎదురు చూస్తున్నాం అని అంటున్నారు. కానీ ఇదే న్యాయం చెయ్యాలి అనే విషయము డిప్యూటీ సీఎం గారి దగ్గర ఎందుకు పనిచేయలేదు సార్? మరి అంతే కదా, ఇప్పుడు అంతే కదా మరి మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కార్యకర్తలను, నాయకులను దాటవేస్తూ మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు అదే జరగబోతుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. వైఎస్ఆర్సీపీని ఇప్పుడు ముందు తెలుగుదేశంలో తన రాజకీయ జీవితం ప్రారంభించి సి రామచంద్రయ్య, కడప జిల్లా ఆయన మంత్రి అయ్యి, ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, మళ్ళీ రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యి, అన్ని పదవులు బాగా మళ్ళీ అనుభవించి అతను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యి, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తూనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టే కదా. నువ్వు ఆ ఎమ్మెల్సీ పదవి మళ్ళీ ఆయనకే ఇస్తావా? ఇప్పుడు ఏమనుకుంటారు అందరూ? ఇప్పుడు రాజ్యసభ సభ్యులు 2 రాజీనామా చేశారు, ఇంకా 2 చేస్తారు అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీలో చేస్తారు అనుకోండి. అంటే రేపు రాజ్యసభ సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారా? దీనికి ఏదో ఒక వాదన వినిపిస్తుంది కదా సార్, మీరు పూర్తిగా పార్టీకి రాజీనామా చేసి రండి తీసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని స్క్రోల్ చేస్తున్నారు. అదేనమ్మా, ఇప్పుడు పార్టీ అక్కడ 2/3 మెజారిటీ వస్తే విలీనం చేసుకోవచ్చు. రాలేదనుకోండి, రాలేనప్పుడు ఏంటి రాజీనామా చేసి రండి అంటే అంతలో మతలబ్ ఏంది మరి? రాజీనామా చేసి రండి తీసుకుంటావా? ఇప్పుడు ఒక్కొక్క రాజ్యసభ మెంబర్లు కానీ, పార్లమెంట్ మెంబర్లు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఏ నియోజకవర్గంలోనైనా కూడా తెలుగుదేశం కార్యకర్తల్ని, చిన్న చిన్న నాయకుల్ని, లేకుంటే పెద్ద నాయకుల్ని కూడా వేధించారా లేదా? ఎవరు వేధించలేదో ఒక పేరు చెప్పమని చూద్దాం. వేధించారు కదా, తన్నులు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, జైళ్ళ పాలయ్యారు, పార్టీ కోసం కష్టపడారు. వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటే వేరే పార్టీ వాళ్ళు రాండి మీకు మళ్ళీ పదవులు ఇస్తాము అనేటువంటి పిలుపు గేట్లు ఓపెన్ చేసినని చెప్పిండు చంద్రబాబు నాయుడు. ఇది ఈ గేట్లు ఓపెన్ చేయకముందు అంతకుముందు గేట్లు ఓపెన్ చేశాడు, పార్టీ గేట్లు ఓపెన్ చేశారు. రండి అని వస్తారు, వచ్చేవాడు ఊరికి వచ్చేస్తాడా నీ దగ్గరికి? చెప్పమని చూద్దాం. వేరే పార్టీ నుంచి వచ్చేవాడు
నీ పార్టీలో వచ్చి చేరి సామాన్య కార్యకర్తగా ఉండడానికి వస్తాడా? అలా అయితే అక్కడే ఉంటాడుగా. మరి ఏం పని ఎందుకు వస్తాడు అంటే ఏదో ఆశించే వస్తాడు కదా. నువ్వు ఆ ఆశ అతనికి ఏం ఆశ ఉందో నువ్వు హామీ ఇవ్వకపోతే అతను రాడు. అంటే నువ్వు ఇస్తున్నట్టే కదా హామీలు అతనికి. ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళందరే కావాలా? ఇప్పుడు ఆ చర్చ నడుస్తుంది, నేను చెప్పడం కాదు. తెలుగుదేశం కార్యకర్తలు చోటా మోటా నాయకులు కష్టపడి పనిచేసిన వాళ్ళే తిట్టుకుంటూ రోజు సోషల్ మీడియాలో కొంతమంది ఎక్స్ప్రెస్ కూడా చేశారు. అది మరి ఎంతవరకు కరెక్టు? కానీ దీని ప్రభావం పార్టీ మీద పడుతుందని పడుతుంది. ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం పార్టీ మీద పడుతుంది. లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి. అంటే చేతులారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దవాడిని చేస్తాడు ఈయన చేతులతో చేసే తప్పులు కారణం. అంతే మరి. ఇప్పుడు నీకెందుకమ్మా 162 సీట్లు? ఇప్పుడు ఒక ఆయన సస్పెండ్ చేసామని వదిలే 161 సీట్లు. నీకు పదవి పోతుంది అనేటువంటి భయం ఉందే? లేదు కదా. సంపూర్ణ మెజారిటీ ఉంది. నిన్ను ఎవరు ఏమీ చేయలేరు 5 సంవత్సరాల కాలం. నీకు వేరే పార్టీ వాళ్ళతో అవసరం ఏముంది? రాజ్యసభ మెంబర్లతో నీకేం అవసరము? రాజ్యసభ మెంబర్లు కావాలన్నా పార్లమెంటు సభ్యులు కావాలన్నా బీజేపీకి అవసరం. అక్కడ నీకు అవసరమే లేదు కదా. నీకు అవసరమే లేదు. వాళ్ళతో నీకు పనే లేదు అసలు. నీకు అవసరం కూడా లేదు. నువ్వు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళని. నీకేం అవసరం ఉందండి వాళ్ళతో? వాళ్ళు ఓపెన్ చేశారండి పిలవడం. బీజేపీ వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళ అవసరమైతే. నీకు అవసరం లేదు కదా. నీ దాంట్లో నీ దగ్గరికి వచ్చేంత మాత్రాన ఏం క్రెడిట్ ఏముంది దానివల్ల? ఏం లేదు. అక్కడ కార్యకర్తలు అసంతృప్తి చెందుతారు. పార్టీలో అనవసరమైనటువంటి గొడవలు పెరగడం ఖచ్చితంగా జరుగుతాయి. అసంతృప్తి పాలవుతారు, పని చెయ్యరు. ఇప్పుడే చూడండి వరద జరుగుతున్నది. ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారా? చూడండి కావాలంటే. మిషనరీని ఎంటబడి మిషనరీతో అఫీషియల్ మిషనరీతో పనిచేయించుకుంటున్నారు తప్ప కార్యకర్తలు వాలంటరీలుగా వాళ్ళకే వాళ్ళు వెళ్ళి పనిచేసే వాళ్ళ సంఖ్య లేదు. దానికి కారణం ఇది. వేరే పార్టీ వాళ్ళకి అంతేకాదు. ఏమో ఆయన ఏం చేస్తాడో తెలీదు. ఇప్పుడు నువ్వు వచ్చి 3 నెలలు అవుతుంటే ఎవరికి ఒక పదవి ఇవ్వలే ఇంతవరకు. ఇస్తాడో తెలీదు. ఆశించిన వాడు నాకు వస్తుందో రాదో అని అపనమ్మకంతో ఉన్నాడు. నమ్మకంతో లేడు. ఇప్పుడు నమ్మకం పోయింది. ఇప్పుడు ఏం చేస్తాడేమో తెలీదు. అదేమంటే బీజేపీ జనసేన ఉంది కదా మాట్లాడుతున్నాం అంటాడు. వాళ్ళని రమ్మంటాడు. లోపల కూర్చుంటారు. ఏం మాట్లాడో తెలీదు. కాఫీ టీ తాగుతారు, వెళ్ళిపోతారేమో తెలియదు. పొద్దున్న టీవీలో వస్తుంటుంది చర్చించారు అని. అయిపోయి రేపు ఎల్లుండో లిస్టు విడుదల చేస్తారు. మొదటి లిస్ట్ వస్తుంది అంటారు. రేపు లేదు, ఎల్లుండి లేదు. అయిపోయింది. 2 నెలలు గడిచింది. అట్లా నెల వరదకి వదిలేదు. ఇది వరదలు వదిలేద్దాం. అయిపోయింది. 2 నెలలు. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు దేవుని కార్యం అది. ఒక మంచి భక్తుడిని దైవ భక్తి ఉన్నటువంటి వ్యక్తిని బోర్డు చైర్మన్గా పెట్టడానికి ఆయన దగ్గర ఎవరు లేరా ఆ పార్టీలో? అరగంట ఆలోచిస్తే ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు, ధర్మకార్యాలు చేసేవాళ్ళు. అశోక్ గజపతిరాజు పేరు వచ్చింది. సంతోషపడ్డారు అందరు ప్రజలు. మంచి ఆయన్ని పెడతారు, దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా అతని మీద అవినీతి ముద్రే లేదు. నేను 40 సంవత్సరాలుగా చూస్తున్నా. నాకు కూడా ఆయన బాగా పరిచయము. ఆయన మీద ఎలాంటి ముద్ర కూడా లేదు. ఎందుకు పెట్టలే మరి? ఏమంటే ఆయనే వద్దన్నాడని ఒక ప్రచారం చేశారు. సరే, ఆయన వద్దన్నాడో మనకు తెలియదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఆయన కాకపోయినా ఒకవేళ మీరన్నది నిజమై ఆయనే తిరస్కరిస్తే ఇంకా ఉన్నారు కదా. మరి ఆలోచించాలి కదా. ఎవరో మీడియా పర్సన్ను ఓనర్ని పెట్టాలని అన్నారు. అది కొంతకాలం జరిగింది, పెట్టలేదు. అక్కడేమో మళ్ళీ ఏం జరిగిందో తెలీదు. కాదమ్మా, ఇప్పుడు ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు నేను రాజశేఖర రెడ్డితో కంపారిజన్ చేస్తాను. రాజశేఖర రెడ్డి ఏంటంటే మాట ఇస్తే ఈ పని చేస్తాను అతని నోట్లోంచి వస్తే నిమిషాల మీద ఆ పని జరుగుతుంది. అది ఏదైనా సరే. ఒకవేళ అందులో ఆయన ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా అది అమలవుతుంది. అలా మాట మీద నిలబడతాడు. ఆ నమ్మకంతోనే ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయింది. ఆ నాయకుడిగా ఎదిగింది కూడా నమ్మకంతో. తన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి అవతల వానికి సాయం చేస్తాడు. అది నేను కళ్ళారా చూసిన వ్యక్తిని. నేను కూడా కడప జిల్లా వాడిని. మరి అట్లాంటి నాయకుడికి కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన రాలేదా? అంటే అలాంటిది లేదా?
తండ్రిని ఎప్పుడు ఫాలో అయ్యిండు ఆయన? అప్పుడు అతను చదువుకుంటున్నాడు ఇక్కడ హైదరాబాద్లో, చదువు అయిపోతూనే మళ్ళీ అక్కడికి పంపించాడు. బెంగళూరులో వ్యాపారాలు చేసుకొని, రాజకీయాలు వద్దని కొన్ని వ్యాపారాలు అప్పగించాడు. బెంగళూరు పోయాడు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు. పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత ఆడిపోయాడు. మధ్యలో ఎందుకు ఆయన రాజకీయాలు ఇంట్రెస్ట్ కలిగిందో ఎవరికి తెలియదు. రాజకీయాలు రావాలా ఉన్నట్టుగా అతనికి ఏంది, నేను పార్లమెంట్ మెంబర్ అయిపోయాలా. అప్పుడు వివేకానంద రెడ్డి పార్లమెంట్ మెంబర్, ఎప్పుడు రాజశేఖర్ సీఎం అయినాక. అవును. రిజైన్ చేపించేసి ఉప ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వండి అని తండ్రి గారి మీద ఒత్తిడి చేశారు. తండ్రి గారు పిలిచి వివేకానంద రెడ్డి గారు, నాకు వివేకానంద రెడ్డి గారు చెప్పిందే నేను చెప్తున్నది, నాకేమన్నా సొంతం నాకు తెలిసింది, ఆయన నాకు చెప్పిండు. వివేకానంద రెడ్డి అన్నాడు, ఇలా గొడవ చేస్తున్నాడు వాడు, నన్ను రిజైన్ చేయమంటున్నాడు అన్నయ్య, వాడేమో గొడవ చేస్తున్నాడు, రావాలని చేసేద్దాం అనుకుంటున్నా అని చేశాడు. చేస్తే అది ఇష్యూ సోనియా గాంధీ వరకు పోయింది. పోతున్నా ఆమె ఒప్పుకోలే. నో మనకి పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది, అలా చేస్తే అలా మధ్యలో రిజైన్ చేయడానికి లేదు, కొడుకు కోసం ఇతను రిజైన్ చేయట్లేని ఆమె రిజెక్ట్ చేసింది. అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్లో కొడుకు టికెట్ ఇచ్చారు ఈయనకు. మధ్యలో జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, వివేకానంద రెడ్డికి ఇవ్వలేదు. సో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకో. ఎవరైనా గెలుస్తారు అక్కడ, అదేం పెద్ద విషయం కాదు గెలవడం అన్నది. ఆయన రాజశేఖర రెడ్డి అన్నది ఆయన జీవితంలో ఓటమే లేదు. ఎమ్మెల్యేలుగా అయినా గెలిచాడు, ఎంపీలుగా కూడా గెలిచాడు. ఆయన ఆ కొడుకు కూడా ఆయన కూడా గెలిపించారు. ఇప్పుడు కూడా ఇతన్ని కూడా శాసనసభ్యుడు 3 టర్ములు గెలిపించారు. ఏమీ ఓడిపోలేదు కదా. అది ఓట్ల శాతం కొంచెం ఎక్కచ్చు తగ్గచ్చు కానీ ఓటమైతే లేదు కదా. అవును, ఆ కుటుంబానికి ఓటమైతే లేదు, మనం దాన్ని అంగీకరిస్తాం. కానీ ఈయన తండ్రి ఏం చేశాడు, తండ్రిని జనంలో ఎలాంటి మన్నన పొందాడు అనేది ఫాలో కావాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా కదా, అసలు ఆయన జనముతో కానీ కార్యకర్తలతో కానీ ఇంటరాక్టే కాలేదు. ఇక తండ్రికి అనుచరుడిగా నడిచేది ఇక్కడ కార్యకర్తల్లోనే కావాలి కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితే మార్నింగ్ పొద్దున్నే 9 గంటలకు బయట పబ్లిక్తో ముందు ఇంటరాక్ట్ అవుతాడు. జనం ఎవరు వచ్చినా లైన్లో నిలబెడతారు, మెమోరాండాలు తీసుకుంటాడు, వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. అప్పటికప్పుడు దాని మీద నిర్ణయం పెన్నుతో రాసి పిఏకి ఇస్తాడు. నేను కలారా చూశాను అవన్నీ. తర్వాత ఎవరన్నా వీఐపీలు మనలాంటి వాళ్ళు పోతే వాళ్ళని రూముల్లో కూర్చోబెడతారు. అది అయిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చి ఏం లక్ష్మణ్ వచ్చావు ఏమి అని చెప్పి ఎమ్మెల్యేలతో మంత్రులతో అందరితో మాట్లాడతాడు. ఒకవేళ పర్సనల్గా మాట్లాడితే ఆయన రూమ్కి పిలుచుకుపోతాడు, ఆయన మాట్లాడతాడు ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలి అంటే. తర్వాత సెక్రటరియట్కి వస్తాడు. మళ్ళీ సెక్రటరియట్లో కూడా మధ్యలో బ్రేకులు ఉన్నప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చినారు మాట్లాడాలంటే కూడా మళ్ళీ పంపించేవాళ్ళు. మళ్ళీ ప్రజలు ఎవరైనా కింద లోపలికి సెక్రటరియట్కి వచ్చి ఎమ్మెల్యేలు పిలుచుకొస్తే మళ్ళీ లంచ్ తర్వాత అంటే 3 గంటల తర్వాత 3 నుంచి 4 వరకు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళందరితో 5 సంవత్సరాల్లో మాట్లాడా క్యాంప్ ఆఫీస్లో కానీ సెక్రటరియట్లో కానీ ఎక్కడన్నా కానీ అసలు ప్రజలతో కలిసి మాట్లాడిన ఆ సిస్టమే ఫాలో కాదు. ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే గారు చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అదే. పొద్దున్నే ఇంటికి వస్తూనే ఎవరు వచ్చినా కూడా పబ్లిక్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళందరితో మాట్లాడి విన్నపత్రాలు తీసుకొని ఇంట్లోంచి పంపించి సెక్రటరీకి వస్తాడు. మళ్ళీ సెక్రటరీలో కూడా మళ్ళీ అపాయింట్మెంట్లు ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం మాట్లాడతాడు. మళ్ళీ కారు దిగిపోయి కూడా మళ్ళీ ఎవరన్నా నిలబడి ఉంటే వాళ్ళందరితో మాట్లాడతాడు. ఇది ఇప్పుడు ఒక ప్రజలతో కలవడం అనేది ఒక ముఖ్యమంత్రి ముఖ్యమైన విషయం కదా. అలా ఇంటరాక్ట్ కావాలన్నా లేదా నీకు సమాచారం వస్తుంది. అలా కావడం వలన చెప్పగలుగుతారు ఏదైనా. ఇప్పుడు ఎందుకు చాలామంది వాపోతున్నారు సోషల్ మీడియాలో, 5 సంవత్సరాలుగా నేను అపాయింట్మెంట్ అడిగితే నాకు అపాయింట్మెంటే ఇవ్వలేదు, తిరిగి తలపట్టుకొని ఇంట్లో కూర్చున్నానని ఒక ఆయన నేను చెప్పాడు. టీవీలో చూశాను నేను. నాకు అపాయింట్మెంట్ లేదు, ఏం చేయమంటావు అని. మరి ఎట్లా చెప్పండి? ప్రజల్లో లేని వ్యక్తికి ప్రజలు పట్టం కట్టాలంటే కుదరదు కదా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా. గత ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో రాజశేఖర్ కానీ లేకపోతే రోసయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారని ఎవరైనా అందరినీ చూశాను నేను. ఫస్ట్ ముందు ఈ క్యాంప్ ఆఫీసులో ఇంట్లో ఫ్రెష్ అయిపోయి వచ్చి సీట్లో కూర్చునే ముందు ఇంటెలిజెన్స్ అధికారులను 2-3 లోపలికి పోతారు. ఎవరు రానియరు, ముందు వాళ్ళు పోతారు. పోయి వాళ్ళు అంతకుముందు ఏమేమి ఉన్నాయో అవన్నీ తయారు చేసుకొని ఇచ్చి డిస్కస్ చేసి 10 నిమిషాలు అర్ధగంట బయటకు వచ్చేస్తారు. తర్వాత
మిగతా కార్యక్రమాలు. ఈయన 5 సంవత్సరాల్లో అంటే ఇంటెలిజెన్స్లో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అధికారి చెప్తున్నాను నేను. రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఇంతకుముందు సీఎం దగ్గరికి పోయినట్టు పోతే సీఎం అయినాక అయినా అవన్నీ అక్కడ పోయేసి ఉంటాడు, ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోండి అండి. రోజు ఆయనకి ఇచ్చేసి పోండి అయితే నాతో ఏం పని లేదు. వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఆయన ఎవరికో ఇచ్చిపోయారు అక్కడ సీఎం ఆఫీస్లో. అవి వాళ్ళు చదివి ఏమైనా చెప్తున్నారా తెలీదు. పోనీ ఏమన్నా ఈయన మళ్ళీ తెప్పించుకొని చదువుతున్నాడా తెలీదు. కొన్ని అర్థం ఇప్పుడు కొంత ఏదో వాళ్ళు కొంత బ్రీఫ్గా రాస్తారు, ఓవరాల్గా ఎక్కువ చెప్పాలని ఉంటుంది. ఎక్కువగా ఓవరాల్గా ఎక్కువ చెప్పే ఉంటాయి దీంట్లో. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఆఫ్ ది రికార్డే ఎక్కువ ఉంటాయి. ఈ కుట్రలు జరుగుతున్నాయి, లేకపోతే ఇది పలానోళ్ళు దౌర్జన్యం చేస్తారు, పలానోళ్ళు అవన్నీ పెట్టరు, చెప్తారనమాట. సార్ ఇట్లా జాగ్రత్తగా ఉండాలా, మరి ఏం చేయమంటావు అని చెప్పి అడుగుతారు. నువ్వు వాళ్ళతో ఇంటరాక్టే కాకపోతే నీకు ఎలా సమాచారం వస్తుంది? నువ్వు ముగ్గురినే అయితేనే నమ్ముతావు, వాళ్ళ ద్వారా రావాలన్నీ. మళ్ళీ ఇవాళ వార్తలు వస్తున్నాయి 2 రోజుల నుంచి వాళ్ళందరినీ పక్కన పెడుతున్నాడంట అని. అంతా అయిపోయినాక ఇప్పుడు పక్కన పెట్టి కదా. కానీ సార్ ఈ విషయం చెప్పండి, ఈ 5 ఏళ్ల కాలంలో, గడిచిపోయిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ మంత్రులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన భాష, వాళ్ళు వాడిన పదాలు, వాళ్ళు విమర్శించిన విధానం ప్రజల్లో ఒక రకంగా వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు, రాజకీయాల మీద కావచ్చు, ఒక రకమైనటువంటి హేమియ భావాన్ని ఏర్పాటు చేసింది కాదంటారు? వస్తుందమ్మా. ఇప్పుడు అలా మాట్లాడచ్చా? ఇప్పుడు మీరు 40 ఏళ్ల రాజకీయం చూసిన ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు, కానీ ఇలాంటి మాటలు విన్నారా మీరు? వినలేదు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ కులం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు ఇప్పుడు ఏ కుటుంబంలోనైనా లేకపోతే ఏ రాజకీయ నాయకులకైనా ఏ పార్టీలలో ఉన్నా కూడా కుటుంబ వ్యవస్థ వేరు, రాజకీయ వ్యవస్థ వేరు. కుటుంబం అనేది అంతర్గత విషయాలు, బహిర్గతం కాదవి. పొరపాట్లు ఏవో గ్రహపాట్లు ఏవో జరుగుతుంటాయి ప్రతి కుటుంబాల్లో. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా కించపరుస్తూ మాట్లాడడం ఒక ఎమ్మెల్యేలుగా, ఒక మాజీ మంత్రులుగా, లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా, లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా కరెక్టా? ఏమవసరం చెప్పండి? విమర్శ వ్యక్తిగతం కాకూడదు కదా. అందులో మహిళలను కూడా రంగంలోకి తీసుకొస్తారా? ఇంట్లో ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి నానాక ఆరోపణలు చేస్తూ అట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడతారా? ఎంత నీచమైన అంశం అది. అనకూడని మాటలు, పదజాలం అంటూ ఉంటే ఒక పార్టీ లేక నాయకులుగా ఇటు చంద్రబాబు నాయుడు ఆపలేకపోయాడు వాళ్ళని, అటు జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేకపోయారు. ఏమంటే వాళ్ళు అంటున్నారు కాబట్టి మేమంటున్నాం కాబట్టి వాళ్ళు అంటున్నారు. ఇది మాట్లాడతారు ఇద్దరు. వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము అనక దాడి ప్రతిదాడి అని ఇద్దరు మాట్లాడతారు. ఇప్పుడు ఒకరన్నా దాన్ని ఆపేయగలిగి ఉంటే ఎన్ని రోజులు మాట్లాడతారు అవతలోడు? 2 రోజులు మాట్లాడి 3 రోజులు మూసుకుంటాడు. అది చేస్తారా? చేయరు. జనం ఏమనుకుంటారో, వాళ్ళు తిడితే మనం తిట్టాల్సిందే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు. అసలు ఘోరాతి ఘోరంగా వాళ్ళు రాజకీయ నాయకులు అలా మాట్లాడకపోవడం కూడా ఎఫెక్టివ్గా పనిచేసింది జనంలో. కానీ కొంతమంది అనుకుంటున్నట్టు కొంతమంది రాజకీయ నాయకులు కేవలం మాట్లాడడానికి మాత్రమే పెట్టబడిన రాజకీయ నాయకులు వీళ్ళు. ఇప్పుడు మనము చూసాం కదా, ఎవరైతే తిట్టారో విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గెలవలే, మొత్తం ఓడిపోయారు 4. మరి ఇక్కడ జనం ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆయన కూడా 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, రాజకీయ రంగంలో కంటిన్యూగా ఉన్న వ్యక్తి, ఒక సామాజిక వర్గానికి మేజర్ సామాజిక వర్గానికి బాధ్యత వహించినటువంటి వ్యక్తి. అందరిలో ఆ బాధ ఉంటుంది లేదా? మనుషులు ఆలోచిస్తారు కదా, ఆడవాళ్ళైనా కూడా ఎందుకు ఇట్లా ఇతన్ని అధ్వానం మాట్లాడతారని. అన్నిటికీ మించి ఏందిరా అంటే సెంటిమెంట్ ఎక్కడ రకంగా పనిచేసిందంటే, ఆ కేసులో ఏమాత్రమూ ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసి లోపలేయడం అనేది బాగా పనిచేసింది జనంలో. తప్పు కదా అని వాళ్ళ ఛార్జ్షీట్లు కూడా ఏం చేయలేదు, 52 రోజులు జైల్లో పెట్టారు. అది ఆ కమ్యూనిటీలో యూనిటీ తీసుకొచ్చింది. విపరీతంగా వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఆర్థికంగా సహాయాలు చేశారు, అలాగే ఓట్లు వేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు వాళ్ళు. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి 30 లక్షల మంది ఓటర్లు అందరూ ఓ కార్లు వేసుకొని బస్సులు వేసుకొని వెళ్ళిపోయేది.
ఆంధ్రప్రదేశ్కు ఓట్లేసి పారేసింది. కేవలం ఆయనని గెలిపించడం కోసం. మరి చిన్న విషయం అది, మరి చిన్న విషయం కాదు కదా. అంత మార్పు వచ్చిందంటే ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు మీకు ఇందులో ఒక ఉదాహరణ చెప్తా. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి, సరే కారణాలు అయితే అవతల వాడు తప్పు చేసిండొచ్చు, కానీ వాళ్ళ తండ్రి గారు ఎవరికో చెప్తే మనకు ఇబ్బంది పడుతున్నాడు పలానోడు అని ఒక మాట సామెత ఎవరికో చెప్తే వీరభక్తులు ఉంటారు కదా, ఆ వీరభక్తులు ఏం చేసిండ్రు, ఒక వ్యక్తిని చంపడానికి ప్లాన్ చేసిండ్రు. ఆ వ్యక్తులు అతన్ని చంపడానికి కాపలా కాస్తూ తిరుగుతూ ఉంటే నాకంటపడ్డారు వాళ్ళు. నేను ఏమరా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు, పులివెందుల నుంచి వదిలేసి ఇక్కడెందుకు తిరుగుతున్నారు, ఇక్కడెందుకు ఉన్నారు అంటే, సార్ మీరు ఎవరికి చెప్పొద్దు సార్. ఏమి అంటే, మాకు ఇట్లా పని పడింది, పలానా ఆయన పట్టుకోవాలని చూస్తున్నాము అన్నారు. ఏం చేస్తారా? ఏమో తీసుకెళ్తాము, ఏం చేస్తారు, అక్కడ వేరే వాళ్ళు మాకు అసైన్మెంట్ ఇచ్చినారు అన్నారు. నాకేదో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి రాజశేఖర్ గారి దగ్గరికి ఆ మరుసటి రోజు ఆయన దొరికాడు, పోయాను మాట్లాడు. ఆయన ఒక సామాజిక వర్గమైన వ్యక్తి, కాపు సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం. మీరు తప్పు చేస్తే జీవితాంతం మిమ్మల్ని ఎంటాడతారు వాళ్ళు. ఇలా నాకు తెలిసింది అంటే సర్ప్రైజ్ చేయండి ఆయన. అవునా, నాకే తెలియదు, ఎవరు ఎందుకు అట్లా జరుగుతుంది, పలానా ఆయన చంపాలని తిరుగుతున్నారు, ఆపేసే ముందు నువ్వు, నీ రాజకీయ భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ అది అంటే. వెంటనే దానికి ఎందుకు జరుగుతున్నది అలా అని తండ్రితో మాట్లాడాడు. ఆ తండ్రి ఎవరికో చెప్పాను నేను, వాడి తప్పు చేశాడని, వాళ్ళు వెధవలు అలా చేసిపోయారేమో నాకు తెలియదు అన్నాడు. చివరికి కన్ఫర్మ్ అయింది. ఏం చేసిండు, వెంటనే వాళ్ళందరినీ పిలిపించి, సరే వీళ్ళ బంధువు ఒక ఆయన అక్కడ ఉంటే ఆ బంధువుకు చెప్పాను నేను, ఇట్లా జరుగుతుంది, నువ్వు కూడా పోయి రాజశేఖర్తో మాట్లాడు, ఆపు దీన్ని అంటే. ఆయన కూడా పోతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి అతన్ని పిలిపించు, వాడికి తప్పు చేశాడు అతను, నో డౌట్. ఎందుకంటే అప్పుడు వీళ్ళ పరిస్థితులు అంత ఆర్థికంగా బాగుండేటి కాదు. వీళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతినే పని చేశాడు అతను. అది ఎవరు భరించరు. అంటే అప్పుడు పిలిపించి సారీ చెప్పించి, కడప జిల్లాలో ఉండకూడదు, ఇంకో జిల్లాలో పోయి బతకమను అని ఆదేశిస్తే ఆ బంధువులందరూ ఒప్పుకొని నచ్చజెప్పి అతన్ని అక్కడి నుంచి వేరే జిల్లాకు పంపించేసి ఏమి అతన్ని అది ఆగిపోయింది. ఇవాళ ఇప్పటికి ఉన్నాడు ఆయన, ఇంకా ప్రాణాపాయం లేకుండా అలా ఉన్నాడు, ఇప్పటికి ఉన్నాడు. లేదు ఇంకా అయిపోయింది కదా అది. అంటే ఆ మాట మీద నిలబడ్డాడు రాజశేఖర్. అది చెప్తున్నా నేను ఇక్కడ. తను ఆర్థికంగా అంత నష్టపరిచినా ఒక సామాజిక వర్గం మొత్తం రియాక్ట్ అవుతుందని తెలిస్తే రాజకీయ భవిష్యత్తు ఉన్నాడు ఆలోచిస్తాడు. అరే మనకు ఇబ్బంది వస్తుంది, రాజకీయంగా వద్దు అనుకున్నాడు, ఆపేశాడు, మాట కట్టుబడి ఉన్నాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నాడు ఆయన, తెలుసా? కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాడు కొంతకాలం ఆయన. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. అర్థమైందా? అలాంటి ఆలోచన విధానం అన్నది అంటే తప్పు జరుగుతూ ఉంటే తన దృష్టికి వస్తే ఆ తప్పును ఆపేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి, దిద్దుకునే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అన్ని తెలిసి జరగవు, కొన్ని తెలియకుండా జరుగుతాయి. కానీ తన దృష్టికి వస్తే ఆపేస్తాడు. తప్పు ఇది అని దిద్దుకుంటాడు. దాన్ని ఎవరు చెప్పినా, చిన్న పిల్లోడు చెప్పినా దిద్దుకునేది నేను చూశాను. కానీ ఇది అలా కాదు కదా సార్, ప్రత్యక్షంగా మీడియాలో కనిపిస్తుంది కదా, ఇక తెలియదు ఏముంది దీంట్లో. ఇప్పుడు ఈయన అలా కాదు కదా, అలా వ్యవహరించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలా వ్యవహరించుంటే కనుక ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఇక మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, పార్టీ పెట్టి పార్టీతో ఒక రకంగా పోరాటం చేశారు, ఆయన యుద్ధం చేశారు. కొంతమందిలో అది వాళ్ళ సామాజిక వర్గమా లేదా యువతన అనే విషయం పక్కకు పెడితే, అవినీతి మరకలేని రాజకీయ నాయకుడు అనే ఒక ముద్ర ఆయన మీద కొంతవరకు సోషల్ మీడియాలోనూ కొన్ని చోట్ల వినిపిస్తోంది. అది నిజమేనా మీ విశ్లేషణ ప్రకారం? పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని పొత్తులతో నడిపించి మొన్న జరిగిన రాజకీయాల్లో ఎందుకు వచ్చారు? అంటే ఆయనంతటా ఆయన సొంతగా పోటీ చేయగలిగే పరిస్థితి ప్రస్తుతానికి లేదనా, అసలు భవిష్యత్తులో ఉంటుందా? ఒకటమ్మా, ఇప్పుడు
రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆయన సామాజిక వర్గాన్నే నమ్ముకుని ఐడెంటిఫై అయిన తర్వాత ఇతర సామాజిక వర్గాలు ఎందుకు దగ్గరికి తీస్తే తీయవు. ఐడెంటిఫై కాకూడదు, ఐడెంటిఫై అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన సామాజిక వర్గం ఒకటైనా కూడా ఆయన బీసీలను ఎక్కువగా దగ్గరికి తీశాడు. ఎన్టీ రామారావు నుంచి వచ్చింది ఆ కల్చర్. ఆయన చేశాడు కాబట్టి దాన్ని ఫాలో కావాలని ఫాలో అయ్యాడు. అందరినీ దగ్గరికి తీశాడు. రాయలసీమ జిల్లాలో రెడ్లను దగ్గరికి తీశాడు. అక్కడ ఏమైంది, బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. సరే కొన్ని పదవులు కొన్ని ఇంపార్టెంట్వి ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నా కూడా ఓవరాల్గా బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు, చేయకుండా పోలేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనము ఈయన గెలిచిన 21 సీట్లలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఓట్ల శాతం ఉండే నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన అవే సెలెక్ట్ చేసుకున్నాడు, ఇన్క్లూడింగ్ ఆయన నియోజకవర్గం గెలిచింది. దానికి తోడు టీడీపీ పూర్తిగా సపోర్ట్ చేసింది. టీడీపీ సపోర్ట్ చేయకపోతే వాళ్ళ సామాజిక వర్గంతో గెలిచే అవకాశం లేదు అక్కడ. రెండోది ఏం జరిగింది, 21 మందిలో 12 మంది టీడీపీ నుంచి పోయిన వాళ్ళు. అర్థమైంది కదా ఇప్పుడు. కాబట్టి గెలుపు అనేది ఈజీగా కనపడింది అక్కడ. మరి సొంతంగా పార్టీని ఇంకా అభివృద్ధి చేసుకొని రాబోయే 29లో వెళ్తాడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యూహము, ఆయన రాజకీయ చరిత్రని తట్టుకుంటాడా? తట్టుకోలేడు. ఆయన చాలా తెలివిగా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో, పార్టీ ఎదగకుండా ఎన్ని చేయాలో అన్నీ చేస్తాడు ఆయన. బీజేపీకి అదే చంకన ఆకిపించాడు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారా? అంతే కదా. ఇప్పుడు అతనైతే ముందు ఏం సమాచారం వచ్చింది, ఆయన మంత్రివర్గంలో చేరడు, బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవే, నువ్వు ఎందుకు చేస్తావు, అవసరమైతే రాజ్యసభ ఇస్తావు, సెంట్రల్ మినిస్టర్గా అని చెప్పారు అని వచ్చాయి. అవును, ఆ వాదనలు కూడా విన్నా. ఆయన సెంట్రల్ మినిస్టర్ అవుతారు, వెళ్ళిపోతారు వచ్చాయి. వచ్చినప్పుడు మరి ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ కన్విన్స్ లేదు డిప్యూటీ సీఎంగా ఉండు అని చెప్పి నా బ్రదరు నేను అన్ని దగ్గరుండి అన్నీ చేస్తా అన్నాడా? అన్ని దగ్గరుండి అన్నాడా? అన్నిట్లో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని చేయాలని మొదలు పెట్టాడా? రాను ఏమైంది? ఇప్పుడు 3 నెలలు అయింది. రాను ఏమైంది చూడండి. ఇంకా గమనిస్తాం మనం ఏమవుతుందో. అంటే ఈ పొత్తు అసలు 5 సంవత్సరాలు కొనసాగుతుందా? అదే చెప్తున్నా. ఇక్కడ రాను తన వ్యూహంను ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాడు ఆయన. ఆ వ్యూహంలో ఆయన ఆలోచన విధానం ఏంది, తన యొక్క కుమారుడు లోకేష్ గారిని ముందుకు తీసుకురావాలి. అరే సిగ్గు లేకుండా ఒక మంత్రి ఏం చెప్తున్నాడు నిన్న, లోకేష్ ఆదేశాల మేరకు ఇవన్నీ తొందరగా చేయగలిగినాము అంటున్నాడు. నువ్వు మంత్రి, ఆయన మంత్రే, లోకేష్ ఆదేశాలు నీకెట్టిస్తాడు? ముఖ్యమంత్రి ఆదేశించాడు అంటే నువ్వు చేసినాను అంటే ఒక అర్థం. పోనీ డిప్యూటీ సీఎం ఆదేశించినాడంటే అది ఒక అర్థం ఉంటుంది. లోకేష్ ఆదేశిస్తే ఇవన్నీ చేసినామంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. ఇక్కడ మొత్తం రౌండ్ తిరుగుతుంది అంత రాజకీయం అంతా కూడా. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వరదలు వచ్చాయి కాబట్టి ఈ నెల రోజులు కాస్త రాజకీయాలు పక్కన పెట్టారు అందరూ, ఒప్పుకుంటా. కానీ తర్వాత చూడండి, రేపు నెల నుంచి ఖచ్చితంగా ఇప్పటికే జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది, బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది, తెలుగుదేశం కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. ఇంతమందిని సాటిస్ఫై చేసి ముందుకు ఎలా వెళ్తారు వీళ్ళు? ఇప్పుడు ఏదో షేర్ అనుకున్నారు, 10% బీజేపీకి, 20% జనసేనకు పదవులు, మిగతా 70% టీడీపీ అట్లా ఏదో అనుకున్నారనుకోండి, లెక్కలేసుకున్నారనుకోండి. లెక్కలేసుకున్నప్పుడు అన్ఇంపార్టెంట్ది నీకు ఇస్తాను అంటే బీజేపీ ఒప్పుకోవాలి కదా, జనసేనకి ఇస్తానంటే ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇబ్బందికర పరిస్థితులు. ఈడ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కొట్లాడి తీసుకురాగలుగుతాడు ఏదైనా పదవి? నేను మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళు చెప్పేటువంటి ఒక మంచి వ్యక్తికి టీటీడీ పదవి ఇమ్మను చంద్రబాబు నాయుడు చూద్దాం.
వీళ్ళు ఒక వ్యక్తిని ప్రపోజ్ చేసి ఈయనకి టీటీడీ పదవి, మంత్రి పదవులు పక్కకు పెట్టేస్తే అట్లీస్ట్ ముందు టీటీడీ పదవి ఇవ్వగలుగుతారా? ఇస్తాడా? చెప్పండి. ఇవ్వడు అంతే. ఇంకా అది ఏయో అదిగో అవి కాదు ఇవి కాదు అని చెప్తాడు. ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన మనసుకు ఆయనకి అర్థమవుతుంటుంది ఇప్పుడు ఏం జరుగుతున్నది అని. ఎవరెవరు ఫీల్డ్లో ఎక్కువ కనపడుతున్నారు ఇప్పుడు? ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, సరే సంబంధించిన శాఖ మంత్రి ఆయన ఉన్నారు. బీజేపీ సత్యకుమారు, ఆయన ఏదో స్నేహితులు పూర్వ విద్యార్థుల సంఘం మీటింగ్ జరిగింది అమెరికాలోనే. ఆయన అమెరికా పోయాడు 10 రోజులు, మొన్న వచ్చాడు. ఆయన పరిస్థితి ఏంది? ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా వీళ్ళే చేస్తున్నారు, వీళ్ళే ఆదేశాలు ఇస్తున్నారు. ఆయన ఏదో సమీక్ష పెట్టా, నేను అవి చేసా ఈ చేసా అని ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన వచ్చి. పవన్ కళ్యాణ్ గారేమో నేను సెలబ్రిటీని, నేను ఇప్పుడు బాధితుల దగ్గరికి వెళ్తే జనమంతా ఎగబడతారు, శాంతి భద్రతల పరిస్థితి ఉత్పన్నం అవుతుంది, నేను పోకుండా మంచిదని ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఆయన పోవలేదు కదా. అసలు వీటికి పవన్ కళ్యాణ్ గారు, ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీటికి దూరంగా ఉండడానికి కేవలం సెలబ్రిటీ స్టేటసే కారణం అంటారా? అంటే అదే ఆయన చెప్పింది చెప్తున్నా నేను. అదే ఆయన చెప్పింది కాదు సార్, మీ విశ్లేషణ చెప్పండి. మరి ఇదే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఇంతకుముందు చాలాసార్లు పబ్లిక్లో కష్టం వచ్చినప్పుడు కనిపించారు కదా పవన్ కళ్యాణ్ గారు, పదవి లేని సమయంలో. అదే చెప్పేది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు జనంలోకి పోయావు కదా, అన్నిటికీ ప్రతి అంశానికి పోయావు కదా. అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇంకా నీకు సెక్యూరిటీ ఎక్కువ ఉంది కదా, డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్నావు కదా, ఎందుకు వస్తుంది చెప్పండి? ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా. అంటే ఏదో ఇంటర్నల్గా ఉంది అన్నది ఒక అనుమానం వచ్చే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏమి ఉండకపోతే మంచిది, ఎందుకంటే కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. నష్టపోయాం 10 సంవత్సరాలని ఒప్పుకుంటా నేను. ఖచ్చితంగా కలిసి ఉండాలా, బీజేపీ పూర్తిగా సహకరించాలా, అవసరమైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో పోట్లాడైన నిధులు తేవాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, అసలు విడిపోకూడదు వీళ్ళు. కానీ అలాంటి వాతావరణం ఉందా? ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు 500 మంది పైన లిస్టు ఇంపార్టెంట్ వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వలే 2.5 నెలల నుంచి. దే ఆర్ వెయిటింగ్. నాకు ఒక ఇంత పెద్ద పొడవు మెసేజ్ పెట్టాడు, పబ్లిక్ ఇష్యూ మీద నేను లెటర్ ఇచ్చి దీని మీద మీతో మాట్లాడాలంటే కూడా నాకు అపాయింట్మెంట్ రిజెక్ట్ చేశారు, ఇప్పటివరకు ఇవ్వలేదు అని. ఇక్కడ ఎవరికి ఇచ్చాడు? ఆయన సామాజిక వర్గాలు ఎంతమంది కలిశారు, అపాయింట్మెంట్ లిస్ట్ బయటికి తీస్తే సిపిఎం పార్టీ, సిపిఐ సిపిఎం పార్టీల వాళ్ళు గుంపులు వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడొచ్చారు. ఏముంది అలా పార్టీలు ఉన్నాయి ఎక్కడేమన్నా? 1% ఓటు శాతం అన్న ఉందే వాళ్ళకు? చెప్పండి. వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్లు వచ్చేస్తాయి. మరి ఏం ఆలోచిస్తున్నాడు ఎవరు తెలుసు? బీజేపీ వాళ్ళకు రావు, తెలుగుదేశం వాళ్ళకు రావు, జనసేన వాళ్ళకు రావు. ఇప్పుడు సచివాలయాల్లో మంత్రుల ఛాంబర్లలో చూడండి, ఒక మంత్రి ఛాంబర్లో నేను విజువల్లో చూశాను, ఈ పక్క చంద్రబాబు నాయుడు, ఆ పక్క నారా లోకేష్. వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్? ఉప ముఖ్యమంత్రి గారు. వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్? పోనీ చంద్రబాబు ఒక్కడు పెట్టినా ఒప్పుకోవచ్చు, ముఖ్యమంత్రి పెట్టుకున్నారు. లోకేష్ ఫోటో ఎట్లా పెట్టుకుంటాడు? ఈయన మంత్రిగా వండుకొని ఇంకో మంత్రి ఫోటో అంటే ఎటు వెళ్తున్నాం, ఏ దారి వెళ్తున్నాం మనం? వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మరి. అంటే ఓవరాల్గా నీ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చుట్టూ తిరగాలని కోరుకుంటున్నారు వీళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారి తర్వాత. మరి అది కరెక్టా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అది కరెక్టా? కాదు కదా. బీజేపీ క్యాబినెట్ మీటింగ్ జరిగినా, రివ్యూ మీటింగ్లు జరిగినా కూడా ఈ పక్క ఎవరు కూర్చుంటున్నారు? లోకేష్ కూర్చుంటున్నాడు, ఈ పక్క పవన్ కళ్యాణ్ వెళ్తే పవన్ కళ్యాణ్ కూర్చుంటాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళకపోతే ఇంకొక మంత్రి కూర్చుంటాడు. 3 పార్టీలు సమానం అని అనుకున్నప్పుడు సరే 3 పార్టీల నాయకులు కనపడాలి కదా. పక్కన బీజేపీ మంత్రి ఉండాలన్నా ఆ మూలలో కూర్చుంటాడు ఆయన. అంటే ప్రమాణ స్వీకారం చెప్తా ఆంచె మొదలు పెడుతున్నా నేను. ముందు అధికారికంగా ప్రమాణ స్వీకారం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎవరైనా
అంటే నేను 40 ఏళ్ళుగా లేనిది విచిత్రంగా ఉంది అనిపించి నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు చేస్తాడు, చేశాడు. ఒకవేళ డిప్యూటీ సీఎం ఉంటే నెక్స్ట్ సెకండ్ టైం డిప్యూటీ సీఎం చేస్తాడు, జరిగింది. మూడోది ఎవరు చేయాలి? కూటమి ప్రభుత్వం అనుకున్నప్పుడు, పార్టీలను తీసుకున్నప్పుడు బీజేపీ మంత్రి చేయాలి. ఎవరు? చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత బీజేపీ వాళ్ళు చేయాలి, ఎవరైనా కానీ. ఎవరు చేశారు? నారా లోకేష్ చేశాడు. తర్వాత ఏం ఆర్డర్ పాటించారు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పాటించారు. ఏం చెప్తాం మరి? అయిపోయింది. అసెంబ్లీలో సమావేశం, అసెంబ్లీ మొదటి సమావేశంలో అందరూ ప్రమాణ స్వీకారం చేయాలి. అక్కడ కూడా ఎవరు చేసిండు? మొదట చంద్రబాబు చేసిండు, తర్వాత ఎవరు? పవన్ కళ్యాణ్ చేసిండు. మూడోసారి ఎవరు చేసిండు? మరి లోకేష్ చేసిండు. దాని తర్వాత మళ్ళీ ఆల్ఫాబెటికల్. అంటే ఇవన్నీ ఇండికేషన్స్ ఎలా వెళ్తాయి జనంలోకి చెప్పండి చూద్దాం. వాళ్ళు అసలు ప్రమాణ స్వీకారం దగ్గరే మొదలు పెట్టారు చెప్పకుండా. ఇక్కడ రాజకీయాల్లో భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా సంప్రదాయాలు, ప్రోటోకాల్స్ అందరికీ ఒకటే కదా, వేరేగా ఉంటాయా? ఉండవు కదా. మరి ఏం ఆలోచించినట్టు? అంటే అంత పెద్ద అనుభవం ఉన్న నాయకుడికి, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి, 45 ఏళ్ళ రాజకీయాలు చేసిన అతనికి, 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఆ పెద్ద ఆయనకు ఇవన్నీ సంప్రదాయాలు తెలియవా? కూటమితో వెళ్ళినప్పుడు మనం ఆ పార్టీకి కూడా ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ప్రజల్లో చూపించాలి కదా. జనానికి ఏం చెప్పాలి ఇప్పుడు? ఎస్, నేను జనసేన, బీజేపీ మేము ఒకటే, మా మాట ఒకటే అని మీరు ముగ్గురు కనపడాలి జనానికి. అప్పుడు జనం నమ్ముతారు. లేకపోతే ఏం ఆలోచిస్తారు? ఏమో జరుగుతున్నది, ఇప్పుడే మొదలైనట్టుంది అనేటువంటి ఆలోచన వస్తుంది కదా. వస్తుంది రాదా? 100% వస్తుంది. వచ్చింది, నడుస్తున్నది. అలాగే కార్యకర్తల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రద్యుమ్న అనేటువంటి ఐఏఎస్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా పనిచేశాడు. పెద్ద ఆరోపణలు వచ్చాయి ఆయన మీద. ఆయన సీఎం పేసీలో ఉన్నాడు ఇప్పుడు. చంద్రబాబు నాయుడు సీఎం పేసీలో సెక్రటరీగా. ఈ విషయం నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో పార్టీ కార్యకర్తలు వస్తే మెమోరాండాలు తీసుకొని వాళ్ళతో మాట్లాడతాడు. రోజు 3 రోజులకోసారి, 2 రోజులకోసారి. పార్టీ కార్యకర్తలు అడిగినరు ఆయన్ను పార్టీ ఆఫీసులో, సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి కొత్తగా పనిచేసిన ఆయన తీసుకొచ్చి పేసీలో పెట్టుకున్నారు ఏంది సార్ అంటే, కొన్ని విషయాలు ఉంటాయివే మీకు తెలియదులే అని చెప్పి దాటేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ జనంలోకి పోతాయి కదా, ఆలోచిస్తారు కదా. ఏం అవసరం తీసుకోవాల్సిన అవసరం? ఎవడో చెప్పాడో అనుకున్నాం, ఎవరో చెప్పారు, ఒత్తిడి ఉంది నీ మీద అంటే ఒత్తిడికి తలగూత ఎట్లా? ఎంత దారుణంగా 5 సంవత్సరాలు టీడీపీ కార్యకర్తలను వేధించారో నేనైతే ఎప్పుడు చూడలే ఏ ప్రభుత్వంలో కూడా. మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి మీరు వాళ్ళకి దారుణంగా. అరే, ఈవెన్ మీడియా పర్సన్స్ మీద కూడా కేసులు పెట్టారు. అరే, ఫార్వర్డ్ చేస్తే కూడా కేసు పెడతారా? కేసు పెట్టారా లేదా? వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే కేసు పెడతారా? యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టారా? కార్యకర్తలు ఎంత హింస పెట్టారు ఒక్కొక్కరిని. అంత వాళ్ళు అధికారులు కానీ పోలీసులు కానీ అంత బానిసలుగా జగన్మోహన్ రెడ్డికి పనిచేసిన వాళ్ళని, సరే నువ్వేదో కొంతమందిని ఐడెంటిఫై చేసాము, వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వము, పక్కన పెట్టాము, అవి చేసాము, ఈ చేసాము అన్నప్పుడు అదే నిర్ణయం కఠినంగా అన్నిట్లో ఉండాలి. అందరి దగ్గర, అందరి విషయంలోనూ కనపడాలి. ఒక్క తప్పు చేస్తే అదొక్కటి చూపిస్తారు ఎవరైనా కూడా. నువ్వు 10 కరెక్ట్ చేసినా ఒకటి తప్పు చేస్తే చూసే వాళ్ళకి ఆ ఒకటే కనపడుతుంది, 10 కనపడవు కదా. 10 అవేమో చూడు నేను 12 మందిని పక్కన పెట్టా, పోస్టింగ్లు వెళ్ళా అని చెప్తావు. ఇచ్చినోనికి అని చూపిస్తారు కదా. మరి ఇప్పుడు టీటీడీ జేఈఓగా అసలు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా మన క్యాడర్ కాదు, మనకు అలాంటి క్యాడర్ వ్యక్తి కాదు, ఎక్కడో ఉన్నాడు. ఆయన ఈ సామాజిక వర్గం అని చెప్పి నువ్వు జేఈఓగా ఇంపార్టెంట్ పోస్టులు తెచ్చిపెట్టుకుంటావా? జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. తేడా ఏముంది? అదే తేడా, నీకు వాళ్ళకి తేడా ఏముంది? జగన్మోహన్ రెడ్డి కూడా అదే తప్పులే కదా చేశాడు. ఎవరినో తీసుకొచ్చి పెట్టాడు కదా అక్కడ. ఆయన సామాజిక వర్గాలను తీసుకొచ్చి ఈఓగా పెట్టాడు, జేఈఓగా పెట్టాడు. మీరు కూడా అదే దారిలో నడుస్తున్నారు. వెళ్తాను పేరు చెప్పుకోవడానికేమో ఈఓని బీసీని పెట్టా అని చెప్పుకుంటావు. ఈఓ కంటే జేఈఓకే ఎక్కువ పవర్స్ అక్కడ. పని అంతా ఆయనది. ఆయన తీసుకొచ్చి మళ్ళీ మీ వాడిని పెట్టుకుంటావు. ఇప్పుడు ఆయన దగ్గర ఆయనకు అపాయింట్మెంట్లు ఇచ్చేటువంటి వ్యక్తి కూడా
చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గాన్ని పెట్టుకున్నాడు. వాడు ఎవరికి పలకడు, ఫోన్లు కూడా ఎత్తాడు. అందుకని మొత్తుకుంటున్నారు అందరు వీళ్ళు, తెలుగుదేశం వాళ్ళే. మాకు అపాయింట్మెంట్లు దొరకడం లేదు, ఫోన్లు ఎత్తాడు అతను, మెసేజ్లు పెడితే రిసీవ్ చేసుకోడు, జవాబు చెప్పుడు అంటాడు. ఇప్పుడు మనం ఈ సత్యవేడు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే కేవలం సస్పెండ్ అని ఒక్క మాటతో ఆ వచ్చిన ఎలిగేషన్ని వీళ్ళు న్యాయం చేసినట్ట సార్? ఇప్పుడు ముందుగా మనం ఎంతసేపు మాట్లాడుకున్నట్టు ఆయన దాంట్లో నుంచి దీంట్లోకి వచ్చారు కదా. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ బయటపడింది, వీడియోలు బయటకు వచ్చాయి, నేనేదో సస్పెండ్ చేశా అని నువ్వు చెప్తే ఎవరు జనాలు రిసీవ్ చేసుకోవడంలే. అసలు అతను ఎలాంటి వాడన్నా కానీ నువ్వు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తే నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? టీడీపీలోకి ఎందుకు తీసుకున్నావు? ఎన్నికల ముందైనా కూడా నీకు లేరా అక్కడ సత్యవీడులో పార్టీ కార్యకర్తల నాయకులు టికెట్లు ఆశించిన వాళ్ళు లేరా? చెప్పండి, ఎందుకు తీసుకురావాలి? తీసుకొచ్చి పప్పులో కాలేసి వాడు ఇప్పుడు ఏదో పని చేశాడని చెప్పి మళ్ళీ సస్పెండ్ చేశాను అంటే ఏమిటి ప్రయోజనము? ఇప్పుడు వరదలు వచ్చి ఇష్యూ డైవర్ట్ అయింది, కానీ లేకపోతే జనం అంతా ఏమనుకునేవారు? ఇప్పుడు అదే మెయిన్ టాపిక్ అయ్యి ఇప్పుడు వాళ్ళ యొక్క పీరియడ్లో, జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఎమ్మెల్యేలు, మంత్రులు అలాంటి తప్పుడు పనులు చేశారు. ఆమెను విపరీతమైన ప్రచారం జరిగిందా లేదా? నీ దగ్గర ఉన్న వాళ్ళు అలా ఎవరు ఉండకూడదు అని నువ్వు అనుకోవాలి కదా. మళ్ళీ నీ దగ్గర ఉండేవాడు కూడా అదే పని చేస్తే అదే నేను ఇందాక చెప్తూ వచ్చింది. గత ప్రభుత్వాన్ని మనం ఏదైతే విమర్శలు చేశామో అవి నీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అలాంటివి జరగకూడదు. ఒక్కటి కూడా, నా అభిప్రాయం మీద ఒక్కటి కూడా జరగకూడదు. అప్పుడే నిన్ను మళ్ళీ జనం మెచ్చుకుంటారు. లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో నీ వైపు ఉంటారు, మళ్ళీ ఎలక్షన్ జరిగితే కూడా కూటమి వైపు ఉంటారు. జనాలు నమ్మకం సంపాదించుకోవడం ముఖ్యం. మరి నువ్వు అదే చేస్తుంటే ఎలాగా? ఇంకేం నమ్మకం? ఇప్పుడు మీరు చర్చ పెట్టారని నేను మాట్లాడుతున్నా కానీ వరదలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఇవాళ జనంలో అవన్నీ విపరీతంగా చర్చ జరిగేటివి కదా, ఆగిపోయేటివా? మరి ఎలా అంటే ఒక మనిషి ఎలాంటి వాడు అని పెద్ద అవినీతి చేసినటువంటి వ్యక్తిని, ఆరోపణలు ఉన్న వ్యక్తిని నీ పార్టీలో మళ్ళీ ఎందుకు చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 162 మంది ఉన్నారు, ఆయన సస్పెండ్ చేశావు. ఇప్పుడు మేము గేట్లు తెరిస్తే మొత్తం వచ్చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నావు. నేను మొదటినే మీకు చెప్పాను, 151 మందిలో అవినీతి చేయనివా అని ఎవరో చెప్పండి పేరని. మరి తెచ్చుకుంటావు వాళ్ళను? ఇప్పుడు ఏం అవసరం ఉంది చెప్పండి? ఇప్పుడు పార్టీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ అవసరం లేదు, తీసుకొచ్చి అనవసరంగా ప్రజల్లో వ్యతిరేకతను పెంచుకోవడం తప్పితే వేరే ప్రయోజనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పా, అసలు నువ్వు శ్రీరామచంద్ర ఎందుకు తీసుకొచ్చుకుంటావు? రిజైన్ చేస్తే చేస్తాడు, పోనీ. నీ పార్టీ కార్యకర్తకి పదవి వస్తుంది కదా రేపు ఇంకొకరికి, ఆశించిన వాళ్ళకి. శ్రీరామచంద్రే కావచ్చు, ఆదిమూలం గారు కావచ్చు, ఎవరైనా కూడా ఆ కేటగిరీలోనే ఉన్నారు. మరి ఇప్పుడు పార్టీ ఏమైనా తెలుగుదేశం నష్టం, నువ్వు ఆయనకు అవకాశం రాజ్యసభ ఇచ్చావు, అంతకుముందు ఎన్టీ రామారావు ఇచ్చాడు, మంత్రి అయ్యాడు, అన్ని పదవులు అనుభవించాడు, రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. కేవలం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఆయన ఏదో సొంత జిల్లా వాడు కదా, ఒక సామాజిక వర్గం ఆయన అని చెప్పి ఆయన పదవి ఇస్తే మళ్ళా అక్కడి నుంచి వచ్చి ఈ పార్టీలో చేరాలి అంటే ఎలాగో రిజైన్ చేస్తే మళ్ళీ నాకే ఇస్తారు అని నువ్వు అండర్స్టాండింగ్తోనే రిజైన్ చేశాడు అతను. ప్రజలకు క్లియర్గా కనిపిస్తుంది కదా, నేను రిజైన్ చేస్తే నాకు మళ్ళీ ఇస్తారు, నేను అనే రిజైన్ చేశాడు అతను. నువ్వు ఇచ్చావు, కరెక్టా అది? మరి అది ఇప్పుడు ఇదైతే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ సమీక్షించుకోవాలి సార్.